కొన్ని కేసెస్లలో ఎట్లా తీర్పులు చెప్పాలి, కొంచెం సాక్ష్యం వచ్చినా కూడా మనం శిక్ష వేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ నగల వ్యాపారిని బెదిరించి డబ్బు తీసుకున్నారంట. ఎవరైతే ఫిర్యాదు చేశారో అతన్ని మేనేజ్ చేశారు. మిగిలింది దానిలో ఒకే ఒక సాక్షి ఇన్స్పెక్టర్. ఎప్పుడు కూడా నేను శిక్ష వేసినంత మాత్రాన ఆ శిక్ష నిలిచే అవకాశం తక్కువ. రేపు పైన వాళ్ళు కొట్టేస్తారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఉండలేదు. ఓపెన్గా మనం మాట్లాడాలంటే కొన్నిసార్లు ఆశలు ఉన్నాయి, వాళ్ళకి పై ఉద్యోగాలు రావాలని, ఇంకా వేరే ఉద్యోగాలు రావాలి. కాలిపోయినాయి 100 కోట్లు, బస్తాలకు బస్తాలు. మామూలుగా నిజమనే భావన, ప్రిజంప్షన్ ఏముంటుంది చెప్పండి దానికి. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు మన బర్డ్ టాక్స్కి ప్రత్యేకమైన విశిష్టమైన ఒక అతిథి వచ్చారు. వారు న్యాయాధికారిగా పనిచేశారు, న్యాయవాదిగా పనిచేశారు, జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ చేశారు, చాలా వందల మంది జడ్జీలని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేసి దానికి అభివృద్ధి కృషి చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారిలో ఒక సాహితీ కోణం ఉంది. వారు సమాజాన్ని అబ్జర్వ్ చేస్తా ఒక జడ్జిగా ఉంటానే ఎన్నో మంచి పుస్తకాలు రాశారు. వేములవాడ కథలని, వారి సొంత ఊరు వేములవాడ. వారు శ్రీ మంగారి రాజేందర్ గారు. మరి వారు జిల్లా జడ్జిగా పనిచేసి తర్వాత జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్గా చేశారు. ఇదంతా ఒక ఎత్తు. మంచి అద్భుతమైన పుస్తకాలు, ఎంతోమంది చేత కొనియాడబడుతున్న మంచి పుస్తకాలు, సమాజానికి దర్పణం వంటి పుస్తకాలు, సమాజానికి స్ఫూర్తిదాయకమైన, ఎంతోమంది ప్రజలను ఆలోచింపజేసే, చైతన్యవంతం చేసే పుస్తకాలు, సాహిత్యాన్ని ఆవిష్కరించారు. అటువంటి గొప్ప వ్యక్తితో ఈరోజు మనం పాడ్కాస్ట్ చేయడానికి అవకాశం కలిగింది. నమస్తే సార్, వెల్కమ్ టు బర్డ్ టాక్స్ పాడ్కాస్ట్. నమస్తే అండి. ఈరోజు నన్ను నాతో సంభాషించడానికి, నా మనసును ఆవిష్కరించడానికి మీకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ప్లెజర్ ఈజ్ అవర్స్ అండి. చాలా సంతోషం మాకు అవకాశం ఇచ్చినందుకు. మీలాంటి పెద్దవాళ్ళతో మీ వ్యక్తిత్వాన్ని, మీ అనుభవాల్ని తెలియజేయాలి ఎక్కువ మందికి. మీలాంటి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రజలకి, సమాజానికి తెలియజేయాలనేది మా ఉద్దేశం. సో ఎక్కడ సార్ జర్నీ? వేములవాడ. మా ఊరు వేములవాడ. మా అమ్మ సత్యమ్మ, మా బాపు డాక్టర్ సుబ్రహ్మణ్యం, అక్కడి నుంచి నాన్నగారు. మేము తెలంగాణలో మా ఊర్లో బాపు అంటాము, నాన్నగారు అంటారు, బాపు అంటారు. అక్కడి నుంచి అంటే వేములవాడలో చదువుకున్నాను. అక్కడి నుంచి కరీంనగర్లో, జగిత్యాలలో, కొంతకాలం ధర్మపురిలో కూడా చదివాను. ధర్మపురి అక్కడ మా అన్నయ్య ఉద్యోగం చేసేవారు. ధర్మపురిలో చదివాను. అక్కడ నుంచి జగిత్యాలకు వచ్చాను. జగిత్యాల నుంచి కరీంనగర్లో డిగ్రీ చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చి లా చేశాను. జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీలో లా చేశాను, జర్నలిజం చేశాను. ఆ తర్వాత LLM చేశాను. ఈ మధ్య కాలంలో ఒక 5 years బ్యాక్ PhD కూడా కంప్లీట్ చేశాను. ఇట్లా అంటే ఇప్పుడు కూడా అయిపోయింది. మొన్ననే జస్ట్ ఒక 2022 లోపల PhD అవార్డు అయిపోయింది. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. కరీంనగర్ ఆ ప్రాంతం అంతా అప్పట్లో నక్సలైట్లు ఎక్కువ ఉండేది కదా. మీరు అటువైపు ఎప్పుడు మీకు అంటే బేసిక్ గా మీరు కవి కదా, సమాజం పట్ల అంటే ఆ ప్రభావం ఉంది లేదు అని అనలేము. అందువల్లనే కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనేది ఉంది. దానిలాగా వాళ్ళలాగా దానికి సమర్థించలేదు, అటువైపు వెళ్ళలేదు. కానీ ఆ భావాలతోని కొంచెం ఏకీభవించే ఉన్నాము. అందుకోసమే అంటే ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారంటే కొంచెం నిక్కచ్చిగా, నిటారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నవాళ్ళు. నేను కూడా నా ఉద్యోగంలో నిటారుగానే ఉన్నాను, నిక్కచ్చిగానే ఉన్నాను. ఎక్కడ కూడా తల వంచే పరిస్థితిలో కూడా మీ పేరు చెప్తే అదే చేయలేదు. కాబట్టి బహుశా అదంతా కూడాను ఒక సంస్కారం, వేములవాడలో ఉన్నటువంటి ఒక సంస్కారం కావచ్చు, లెఫ్టిస్ట్ భావజాలం కూడా కావచ్చు అని నేను అనుకుంటాను. దానివల్ల అంటే కరప్షన్, అవినీతి ఇలాంటి అవకాశాలు లేకుండా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేసింది అనుకుంటాను. ఉస్మానియా లా కాలేజ్ కూడా అప్పుడు బాగా అవును, హాట్ బెడ్ కదా, హాట్ బెల్ట్. అప్పుడంతా కూడాను PDS, RS ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది. కాకపోతే వాటికి దూరంగానే ఉన్నాం మేము. కాకపోతే ప్రోగ్రెసివ్ గా ఉండాలనుకున్నాము.
అభివృద్ధి అంటే మీ కాంటెంపరీస్ అప్పుడు ఎవరు ఉస్మానియాలో ఎవరైనా చాలా ఫేమస్ మంది పర్సనాలిటీస్? ఫేమస్ పర్సనాలిటీస్ అంటే అప్పుడు ఇంద్రారెడ్డి కూడా మా క్లాస్మేట్. అంటే అది సబితా ఇంద్రారెడ్డి, జార్జ్ రెడ్డి అప్పుడు ఉన్నారు. జార్జ్ రెడ్డి లేరు అప్పుడు, గారి తర్వాత అప్పటికి ఆయన అయిపోయారు. అయిపోయిన తర్వాత మేము వచ్చాము. 78లో వచ్చాము. 82 వరకు యూనివర్సిటీలో ఉన్నాము. అంటే లా చేసి లా తర్వాత జర్నలిజం కూడా ఊరికే ఈ జర్నలిజం కోర్సు చదవాలన్న కోరికతోని మీ మనసులో సాహితీ ఆకాంక్ష ఉంది కదా, అది ఊరికే సరదాగా కొద్ది రోజులు ఉండాలి. దాంట్లో కొన్ని ట్రిప్స్ ఉండేది. అప్పుడు యంగ్స్టర్స్ కదా, ఢిల్లీ ట్రిప్ ఒకటి ఉండేది, బాంబే ట్రిప్ ఒకటి ఉండేది. తర్వాత పెద్ద పర్సనాలిటీస్ అందరినీ కలిసే అవకాశం ఉంది అక్కడ. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, ప్రైమ్ మినిస్టర్, జర్నలిజం ప్లాట్ఫామ్లో. కాబట్టి అది సరదాగా చేద్దామని చెప్పేసి, అది నాట్ సీరియస్గా కాదు కానీ సరదాగా చేసాము, కంప్లీట్ చేసాము. వెరీ గుడ్. ఎక్కడ లా ప్రాక్టీస్ కొంతకాలం జూనియర్గా కరీంనగర్లో ఉన్నాను. అక్కడ నుంచి సిరిసిల్లలో సొంతంగా నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత లాయర్ వృత్తి అనేది ఎందుకు అనుకున్నానంటే, ఇది ఒకటే కాస్త ఉన్నంతలో బెటర్గా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి అవకాశం ఉన్న వృత్తి అని అనుకున్నాను. అందుకోసం లా వైపు నేను మొగ్గు చూపాను. 7 సంవత్సరాలు చేశారట కదా? 7 సంవత్సరాల వరకు ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఎగ్జామ్స్ అక్కడ అన్హెల్తీ వాతావరణం, కాంపిటీషన్, ఓవర్ కాంపిటీషన్. తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాంతం చిన్న ప్రాంతం అయిపోయింది. కనీసం ఏ జిల్లా కోర్టులోనో హైకోర్టులోనో ప్రాక్టీస్ చేస్తే బహుశా ఉద్యోగం పట్ల ఉండకపోయేవాడిని. లేకపోతే మన స్కిల్స్ కి తగ్గ విధంగా ఆపర్చునిటీస్ రాకపోయేది. కాబట్టి ఆ ఉద్యోగం వచ్చేసింది, రాశాను, వచ్చింది, జాయిన్ అయిపోయాను. అందుకోసం నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే చాలా సంతృప్తికరంగా పనిచేశాను. చాలా మందిని ట్రైన్ చేశాను. ఎక్కడెక్కడ చేశారు? సిటీలో ఎక్కువ శాతం సిటీలో చేశాను. తర్వాత కొంతకాలం తిరుపతిలో చేశాను, 1 సంవత్సరం కాలం పాటు. తర్వాత ఇక్కడ కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిజామాబాద్. మంచి మెమరీస్ ఉన్నాయా మ్యాజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు? కానీ ప్రతి అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎట్లా అప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేసాము, ఆ కేసెస్లలో ఏ రకంగా ఉన్నాము, సీనియర్స్ తోని ఏ రకంగా ఉన్నాము, జూనియర్స్ తోని ఎట్లా ఉన్నాము. ఒత్తిళ్ళు ఉండేయా? నాకైతే ఒత్తిళ్ళు లేవు, కానీ తిరుపతిలో పనిచేసినప్పుడు మాత్రం ఒక గమ్మత్తైన వాతావరణం ఉండేది. తిరుపతి నాకు నా ఇష్టానికి వ్యతిరేకంగా తిరుపతిలో పోస్టింగ్ వేశారు. అది నేను చెప్పాను కూడా, తిరుపతి నా మనస్తత్వానికి సరిపోదండి, అక్కడ ఈ ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి. అవును, ఆ ప్రోటోకాల్ డ్యూటీస్ నాకు సరిపోవు అని చెప్పాను. హైకోర్టు జడ్జెస్ కూడా చెప్పాను. లేదు నువ్వు వెళ్లాల్సిందే అన్నారు. అప్పుడు తిరుపతికి ఎక్కువ ప్రోటోకాల్. మళ్ళీ ఆ కోర్టు, నేను చేసిన కోర్టు ఏంటంటే సెకండ్ ఏడిఎం అంటారు. అంటే కొండ తిరుపతి తర్వాత కొండగూడ, 2 కూడా నా జ్యూరిడిక్షన్లో వచ్చేది. ఎక్కువగా ప్రోటోకాల్ బాధ్యతలు ఆ మ్యాజిస్ట్రేట్ పైన ఉంటాయి. కాకపోతే నేను చాలా నిక్కచ్చిగా ఉన్నాను. అక్కడ ఎక్కడ కూడాను 5 వరకు, 5 దాటి 5 తర్వాతనే వెళ్ళాను తప్ప 5 లోపు ఎక్కడ కూడాను నా కోర్టు సమయాన్ని చేయలేదు. ప్రోటోకాల్ ఎవరు వచ్చినా కూడా చేయలేదు. మొదటి రోజు నుంచి అదే పనిలో అదే రకంగా ఉన్నాను. చివరి వరకు కూడా అదే రకంగా అదే నిబద్ధత. అంటే అది అందరికీ సాధ్యం కాదు. 8:30కి నేను కరెక్ట్ గా దిగిపోయేవాడిని. ఏది రాత్రి కొండపైకి వెళ్ళినా కూడా బ్రేక్ దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది మ్యాజిస్ట్రేట్స్ అక్కడ అలవాటు ఎట్లయిపోయిందంటే, పొద్దున ఉండి మళ్ళీ విఐపీలకి వాళ్ళతో పాటు దర్శనం చేసుకొని ఆ తర్వాత దిగి వచ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు. అట్లుండేది. నేను అట్లా ఎప్పుడు ఉండలేదండి. ఒక్కరోజు కూడా నైట్ హాల్ట్ చేయలేదు. అక్కడ 8:30, 9 తర్వాత కిందికి వచ్చేసాను. అడిగారు నన్ను జిల్లా జడ్జి, ఏడీజీ, అదనపు జిల్లా జడ్జి, మీరు లోకల్ మ్యాజిస్ట్రేట్ ఉండాలని కోరుకుంటున్నారు కదా అందరూ అంటే, లేదండి ఉండను, నేను ఉండడం సాధ్యం కాదు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ తర్వాత అది ఎందుకు అవసరం లేదు, మా స్టాఫ్ అంతా చూసుకుంటారు. 8:30కి బంద్, 5 వరకు కోర్టు, 5 తర్వాత 8:30 to 8:30 ప్రోటోకాల్ వచ్చేది. అవసరం మళ్ళీ కిందికి వచ్చేయడమే. అంత నిక్కచ్చిగా 1 year పాటు ఉన్నాను. బహుశా అట్లా ఎవరు ఉండరు. నాకన్నా ముందు ఉండలేదు, నా తర్వాత ఉండలేదు, ఎవరు ఉండలేదు. ఈ కింద జ్యుడిషియరీలో ఈ ప్రోటోకాల్ వర్క్ ఎక్కువైపోయింది అనేది ఒక కంప్లైంట్. అవును, చాలా మంది. అవును. తర్వాత ఇంకా ఏమన్నా అనుభవాలు ఉన్నాయండి జిల్లా జడ్జిగా కానీ? ఏమన్నా అంటే కోర్టుకు సంబంధించి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఎట్లా బాగా మనసు అంటే మీరు మదన బండి, లేకపోతే ఈ జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలని ఇబ్బంది పడ్డాయి, లేకపోతే బయట నుంచి ఒత్తిళ్ళు, హైఫై కేసులు? బయట నుంచి ఒత్తిళ్ళు అనేది నాకైతే ఎక్కడ లేవండి. కాకపోతే కొన్ని కేసెస్లలో ఎట్లా తీర్పులు చెప్పాలి, ఏ రకంగా చెప్తే బాగుంటుంది అని ఆలోచించాము. కొత్తలో ఎట్లా ఉంటుంది,
కొంచెం సాక్ష్యం వచ్చినా కూడా మనం శిక్ష వేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే నేను తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు పోలీసుల మీద ఒక కేసు వచ్చింది. ఆ పోలీసులు ఇద్దరు కూడా హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఒక నగల వ్యాపారిని బెదిరించి డబ్బు తీసుకున్నారని. అతను నెల్లూరు నుంచి మద్రాసు వెళ్తున్నాడు, పొరపాటున అక్కడ తిరుపతిలో దిగినాడు. అప్పుడు వీళ్ళు బెదిరించి అతని దగ్గరికి నగలు లాక్కొని వెళ్ళిపోయారు. అతను భయపడిపోయి మళ్ళీ నెల్లూరు వెళ్ళిన తర్వాత 1 వీక్ తర్వాత అక్కడ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినప్పుడు అది ఐడెంటిఫికేషన్ పరేడ్ కండక్ట్ చేసి చివరికి ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారని చూసి వాళ్ళు చేశారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన తర్వాత నేను వెళ్ళే వరకు అది విచారణ దశలో ఉంది కేసు. విచారణ దశలో ఉన్నప్పుడు వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఉద్యోగం పోతుంది, శిక్ష పడుతుంది అని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదు చేశారో అతన్ని మేనేజ్ చేశారు. సాక్షులు ఎవరైతే పంచ్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో రికవరీ చేశారో గోల్డ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మేనేజ్ చేశారు. పోలీస్ కదా అందులో వాళ్ళందరూ కూడా హాస్టల్ అయిపోయినారు. ప్రతికూల సాక్ష్యం చెప్పేశారు. చెప్పిన తర్వాత మిగిలింది దానిలో ఒకే ఒక సాక్షి ఇన్స్పెక్టర్. అతను రికార్డుకి వ్యతిరేకంగా చెప్పలేడు. అతను ఇట్లా జరిగినట్టుగా చెప్పాడు. జనరల్గా ఏంటంటే ముఖ్యమైన సాక్షులు చెప్పలేదు కాబట్టి కేసు కొట్టేస్తారు. కానీ నేను అప్పుడు యంగ్స్టర్ని, ఆ తర్వాత ఒక రకమైన అభిప్రాయాలతో ఉన్నాను. వీళ్ళు చేశారన్నది మనకు అనిపించింది. ఎందుకు పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ అధికారి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఎందుకు నమ్మకూడదు, నమ్మాల్సిన అవసరం ఉంది కదా అని ఆ సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని శిక్ష విధించాను. విధించిన తర్వాత శిక్ష నిలుస్తుందా నిలవద్దా అన్న దాంతో సంబంధం లేదు. అది సంబంధం లేదు. మన కాన్షియస్ ఎలా చెప్పిందో అలా చేసాం. ఇలాంటివి కొన్ని తర్వాత మీరు అంటే మీరు ఇందాక అన్నారు యువకుడుగా ఉన్నప్పుడు అట్లా ఉంది, తర్వాత మీరు పెద్ద వయసు వచ్చే కొద్దీ మారిందా దృక్పథం? డెఫినెట్. అంటే ఎప్పుడైతే మోరల్ కన్విక్షన్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో మనకు లీగల్గా సస్టైన్ కానటువంటి కన్విక్షన్స్ని ఇవ్వకూడదు అనేది నేను నేర్చుకున్నది అదే, చెప్పింది అదే. ఎప్పుడు కూడా నేను శిక్ష వేసినంత మాత్రాన ఆ శిక్ష నిలిచే అవకాశం తక్కువ. రేపు పైన వాళ్ళు కొట్టేస్తారు, దాని కేసును కొట్టేస్తారు. ఎందుకంటే ప్రధానమైన సాక్షులు ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో అతను హాస్టల్ అయిపోయినాడు, ప్రాపర్టీ ఎవరి దగ్గర నుంచి రికవరీ చేశారో వాళ్ళు హాస్టల్ అయిపోయినారు. ఒక్క ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం అని అనుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి భావనకు వస్తారు. జడ్జిమెంట్ అంతా ఎవిడెన్స్ ప్రకారమే, మనసు అది వేరే. ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా అలాంటి తీర్పులు ఇవ్వలేదు. సాక్ష్యాలు ఉంటేనే శిక్ష వేయడం అదే సరైన పద్ధతి కూడా. నిజంగా చెప్పాలంటే ఒక న్యాయమూర్తి చేయాల్సిన పని ఏంటంటే మోరల్ కన్విక్షన్స్ అనేటువంటివి ఇవ్వడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా నిలుస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే, కేసులో బలం ఉందని మాత్రమే, సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే తీర్పు చెప్పాలి, శిక్షలు వేయాలి. అంతే తప్ప వేరే రకంగా వేయడానికి వీల్లేదు. కాన్షియస్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. మామూలుగా రూల్ ప్రకారం ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుని చెప్పాలి. జిల్లా జడ్జిగా ఎక్కడెక్కడ చేశారు? నేను జిల్లా జడ్జిగా వరంగల్లో చేశాను. వరంగల్లో చేసిన తర్వాత నాకు మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీలో అప్పుడు సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ అనే ఉద్యోగం ఉండేది. ఆ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్కి రమ్మన్నారు. నేను కొంచెం హెసిటేట్ చేశాను. అప్పుడే మొన్ననే చేశాను కదా, కొంతకాలం అవుతుంది కదా, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి చేస్తున్నాను. ఫ్యామిలీ కోర్ట్ జడ్జి అనేటువంటిది కొంచెం ఎమోషనల్తో ఉంటారు ఎవరు పార్టీస్. అది కొంచెం పరిష్కరించడం నాకు నచ్చింది. ఆ పని చేయడం అంటే శిక్షలు వేయడమే కాకుండా ఒక ఫ్యామిలీ లోపల అంటే కలిసి ఉండడానికి వీలుంటే కలిసి ఉండేటట్టుగా చేయడము, కలిసి ఉండలేని పరిస్థితులు ఉంటే వాళ్ళని విడదీయడమే సమంజసం అని నేను అనుకున్నాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కేసును ఇంకా పొడిగించి ఎక్కువ కాలం చేసి ఎందుకు చేయాలి అని అనుకొని దాంట్లో ఆ దశలో పట్ల హైకోర్టు ఒక జడ్జి గారు అడిగిచ్చారు నన్ను, అకాడమీకి వస్తారా మీరు అని. అప్పటికి ఇంకా ఎందుకు అకాడమీకి, ఇప్పుడే ఇద్దరికే పనిచేశాను, మళ్ళీ అకాడమీకి ఎందుకు అనుకున్నాను. అప్పుడు పిల్లలు ఇక్కడ ఉండేది. ఆ తర్వాత అకాడమీలో కూడా నీ అవసరం ఉందని చెప్పేసి రిజిస్ట్రార్ గారు ప్రత్యేకంగా ఆ మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడు నేను సరే వచ్చేస్తానని అకాడమీకి వచ్చేసాను. అకాడమీలోనే ఎక్కువ కాలం పని చేయాల్సి వచ్చింది. అవునా? ఫ్యాకల్టీ మెంబర్గా చేశాను, డైరెక్టర్గా చేశాను. మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన కూడా మళ్ళీ తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీలో కూడా డైరెక్టర్గా చేశాను. అది కూడా అయిపోయింది. అకాడమీలో మీ అనుభవాలు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? డెఫినెట్గా అకాడమీలో ఏంటంటే కొత్త జనరేషన్ వస్తుంది కదా, ఆ కొత్త జనరేషన్ కొత్త ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళకి న్యాయమూర్తి ఎట్లా ఉండాలి, ఎంత నిటారుగా ఉండాలి, ఎంత కఠినంగా ఉండాలి, ఎలాంటి ఒత్తిడిలోకి లొంగకుండా ఉండాలి, అది చెప్పడానికి మనకు అవకాశం ఉంది. ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ మాటలు వినేయగలిగే పరిస్థితుల న్యాయమూర్తులు ఉండాలి.
కోర్టుకు వచ్చిన వాళ్ళు ఎవరైతే మాట్లాడలేరో, చెప్పలేరో, తమ బాధలను చెప్పుకోలేరో వాళ్ళని వినగలిగేవాడే మంచి నాయకుడు, మంచి న్యాయమూర్తి అవుతాడు. ఇట్లా ఇది చెప్పే అవకాశము మనం జడ్జిగా ఉంటే దొరకదు. ఒక ఫ్యాకల్టీలోకి వస్తేనే ఆ అవకాశం దొరుకుతుంది. దాన్ని నేను చాలా వరకు సద్వినియోగం చేసుకున్నాను. చాలామందిని బహుశా నేను ఇన్స్పైర్ చేశాను. ఒక రోల్ మోడల్ అంటే ఒక జడ్జి గారు తిరుపతిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయకుండా పని చేస్తారా, చేసి సర్వే అవుతారా, సర్వే సక్రమంగా ఉద్యోగంలో రిటైర్ అవుతారా, మరి ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేరు నాకు అని కూడా చెప్పాను వాళ్ళకి. అయినా సర్వే అయ్యాను, చాలా ఉద్యోగాన్ని సమర్థవంతంగానే నేను నిర్వహించాను, రిటైర్ అయినాను. అది చెప్పుకోవడం అట్లాంటి ఒక అవకాశం ఉండాలి అని చెప్పేసి, అలాంటి వ్యక్తి ఒకడు ఉన్నారు అని చెప్పేసి ఉండాలనుకున్నాను. అట్లాగే నేను ఉన్నాను. వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్ కలిగజేశాను. కానీ చాలామంది అంటుంటారు, సార్ మీకు నడిచింది కానీ మాకు నడవద్దు అని. ఈ రోజుల్లో అంటే నాకు ఎందుకు నడిచింది, మీకెందుకు నడవదు? ఎవరికైనా నడుస్తుంది. మనం ఉండే పద్ధతిని బట్టి కన్విక్షన్ ఇంటర్గా ఉండాలి. ఎలాంటి ఒత్తిడికి లోన్ కావద్దు. ఎలాంటి వాటికి మనం ప్రలోభానికి మన ఉద్యోగం మనం చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇంకో చోట అయితే అంతే, యూఆర్ రైట్, ఎక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్తాం అనే అభిప్రాయం ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏమి అవ్వదండి. ఫస్ట్ దానికి ఉదాహరణ నేనే. నాకేమి అవ్వలేదు, ఎక్కడ కూడా ఏమి సంతృప్తి ఉంది. 100% ఆత్మసంతృప్తి, 100% నేను ఆ రకంగా నేను అంటే ఇంత కాంప్రమైజ్ కాలే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ కూడా ఒక్క అడుగు వెనక్కి వేసి ఉండలేదు. ఇచ్చే గౌరవం ఇస్తాము, కానీ అంతకుమించి గౌరవాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అంటే వంగిపోయి సరీసృపాల్లాగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నిటారుగానే ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి, మన ధర్మం మనం చేయాలి. అదే కదా ముఖ్యం. అట్లాగా ఉన్నాను. మొన్న నేను జస్టిస్ రజనీ గారని హైకోర్టు జడ్జి, వారిని కూడా పాడ్కాస్ట్ చేసి, ఆ సందర్భంలో వారు అన్నారు, జ్యుడిషియరీ ఛాలెంజెస్ ఏంటి అంటే, కింద లెవెల్ జ్యుడిషియరీ అప్ టు డిస్ట్రిక్ట్ లెవెల్కి ప్రొటెక్షన్ లేదు. అది మీరు చెప్తుంది, అంత ఒత్తిళ్ళు, ఈ ప్రోటోకాల్ అని, వర్క్ ఓవర్లోడు, వాళ్ళకి అంటే ప్రతి 5 ఏళ్లకి ఒకసారి రివ్యూ చేసి హైకోర్టు కాదనుకుంటే తీసేయచ్చు, ఇట్లాంటి ట్రాన్స్ఫర్స్ అని ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కింద లెవెల్ జ్యుడిషియరీకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఆవిడ అభిప్రాయపడ్డారు. చాలా చక్కగా చెప్పారు మేడం. మీరేమంటారు దాని గురించి? అది కొంతవరకు వాస్తవమే, కానీ ఆ ప్రొటెక్షన్ అంటే ఒకటి మనకు జ్యుడిషియరీలో ఏంటంటే, మనకు నచ్చిన ప్లేస్లో మనం పని చేయాలి, మనకు అవసరం ఉన్న ప్లేస్లో మనం పని చేయాలి అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఏం కాదండి, ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే చేయని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమీ అవ్వదు. కాబట్టి చాలా మంది ఉన్నారు జ్యుడిషియరీలో. ఆ ఒత్తిడితోనే కాదు, మీకు ఒక కేసులో ఒక న్యాయమూర్తి మీద నాకు ఈ మధ్య నేను అకాడమీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన, నేను అతనికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. అతని మీద చాలా ఒత్తిడి వచ్చింది ఒక కేసులో. ఈ కేసును ఈ రకంగా తీర్పు చెప్పాలని పై వాళ్ళే చెప్పారు. చెప్తే అతను ఏం చేయాలో తోచలేదు అతనికి. అతను జిల్లా జడ్జి అయినా కూడా ఏం చేశారు, సరేనండి అని బయటకు వచ్చారు. వచ్చేసిన తర్వాత తీర్పుని ఆయన మనసు ఎలా చెప్పిందో, ఎటువైపు ఉందో అటువైపే సాక్ష్యం చెప్పారు. అప్పుడు అన్నారు, ఏమవుతుంది సార్ నాకు, కాకపోతే ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే కదా అని అనుకున్నారు. ఆయన నిర్భయంగా సాక్ష్యం చెప్పాడు. అది ఒక 500-1000 కోట్ల కేసు, అది నాకు పెద్ద మ్యాటర్ అది. అలాంటి వ్యక్తికి నాకు ఆ విషయం తెలిసి, అంటే ఇంతమంది పెద్దవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ దాన్ని లొంగకుండా ఉన్నందుకు అతనికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. మళ్ళీ ఇంకా నేను అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తూనే ఉంటాను. ఈ రకంగా ఆమె అన్న దాంట్లో నేను ఏకీభవించిన అంశం ఏంటంటే, హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు ఈ రకంగా ఉన్నారా, అది వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇది చెప్పడం సులువు, కానీ వాళ్ళు ఉన్నారా అన్నది ప్రశ్న. ఉన్నారు కదా ఇప్పుడు జడ్జి. ఇప్పుడు మొన్న మనం ఢిల్లీ హైకోర్టు జడ్జి వర్మ గారా నేను అనేది, అంటే ఇంత నిజాయితీగా ఉన్నారా, ఇన్ఫ్లుయెన్స్ లోన్ కాకుండా ఉన్నారా, ఒక ట్రాన్స్ఫర్స్ లో ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టు వింటలేరా, వాళ్ళు వింటున్నారు ఎక్కువగా, లోయర్ జ్యుడిషియరీ కన్నా ఎక్కువగా వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇది నా అభిప్రాయం కాదు, అభియోగం కూడా. అది అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఓపెన్గా మనం మాట్లాడాలంటే కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళే చాలా స్వతంత్రతలో అస్వతంత్రతగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగ పరిరక్షణ ఉంది కదా, వాళ్ళకు ఆశలు ఉన్నాయి.
వాళ్ళకి పై ఉద్యోగాలు రావాలని, ఇంకా వేరే అకౌంటబిలిటీ కూడా లేదేమో, అకౌంటబిలిటీ కూడా తక్కువ ఉంది. ఎక్సెప్ట్ ఇంపీచ్మెంట్ మోషన్ హైకోర్టు జడ్జెస్ ఏం చేయలేరు కదా, కాన్స్టిట్యూషన్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అకౌంటబిలిటీ లేదు, కానీ ప్రజల లోపల వాళ్ళకి విలువ తగ్గిపోతుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా ఎట్లా. ఇప్పుడు వర్మ ఉన్నారు, అది నిజమా అబద్ధం పక్కన పెట్టండి, మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి, డబ్బులు కాలిపోయినాయి, 100 కోట్లు, బస్తాలకు బస్తాలు, మామూలుగా నిజమనే భావన, ప్రిజంప్షన్ ఏముంటుంది చెప్పండి దానికి. అది బయట రూమ్ లో ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. మామూలు వ్యక్తి అయితే ఎలా చేస్తారు మీరు? అది ఎందుకు దాన్ని సరైన సీరియస్ గా తీసుకోలేదు? ఆయన రిజైన్ చేసి ఉండాలి గౌరవం. సరే, అది అంటే ఎట్లా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది, వాళ్ళకి ఏమీ కాదు అనేది అకౌంటబిలిటీ తక్కువ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారా అని అనిపిస్తుంది, చేయడానికి అవకాశం ఉందా అని అనిపిస్తుంది. ఇండియాలో జ్యుడిషియరీలో 3 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. డిలేడ్ ఈజ్ డినైడ్. దానికి ఎట్లా దాన్ని డిఫంక్ట్ అయిపోతుంది జ్యుడిషియరీ. ఇప్పుడు బై ద టైమ్ యాక్చువల్ కేసు ట్రయల్ వచ్చేటప్పటికి అక్యూజ్ చనిపోతాడు, సాక్షులు చనిపోతారు, లేదా మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, మొత్తం డైనమిక్స్ అన్ని మారిపోయి ఆ కేసు స్వరూపం ఇంట్రెస్ట్ పోతుంది. ఇంత డీనే ఇప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కడ చూసుకున్నా 1 year లోపు జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఎంత పెద్ద మెయిన్ గా జ్యుడిషియరీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే జాప్యం, ఆలస్యం. ఈ ఆలస్యం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి విశ్వాసం కోల్పోతుంది, విశ్వసనీయత పోతుంది. మీరు ఎంత బాగా పనిచేసినా కూడా సరైన సమయంలో తీర్పు చెప్పకపోతే ఫలితం ఉండదు. కోర్టును మేనేజ్ చేయొచ్చు, కేసు పెడితే ఏమవుతుంది అనే జరగదు అనే ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. కోర్టుకి వెళ్తే ఏం ఉపయోగం ఉంటది అనే ఒక భావన కూడా బలంగా ఒక పక్క స్ప్రెడ్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటారు? కొంత రెండు దీనికి ఏంటంటే, ఒకటి కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆ జనాభాకు తగ్గట్టుగా, కేసులకు తగ్గట్టుగా మన దేశంలో కోర్టులు లేవు. రెండోది, ఎంతమంది జడ్జీలు ఎన్ని తీర్పులను వెలువరిస్తున్నారు. నేను మాట్లాడుతుంది హయ్యర్ జ్యుడిషియరీ గురించి అండి. లోయర్ జ్యుడిషియరీకి ఒక టార్గెట్ ఉంటుంది, మీరు నెలకి 25 కేసులు చేయాలి, 30 కేసులు చేయాలి. అలాంటి టార్గెట్ హైకోర్టు జడ్జిలకు ఉందా? ఉన్న వాళ్ళు పాటిస్తున్నారా? సుప్రీంకోర్టు జడ్జిలకు ఉందా? వాళ్ళు పాటిస్తున్నారా? ఇవి ప్రశ్నలు. ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా, ఒక స్వతంత్రమైన వ్యక్తిగా, ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా కాదు నేను అడుగుతున్న ప్రశ్న, ఒక స్వతంత్రమైన వ్యక్తిగా నేను అడుగుతున్నా, సామాన్యుడిగా, పౌరుడిగా ఎంతమంది వెలువరిస్తున్నారు జడ్జిమెంట్లు? నాకు తెలిసి చాలా మంది టార్గెట్ చేయడం లేదు, కేసెస్ని డిస్పోజ్ చేయడం లేదు. ఎంతమంది తీర్పులు చెప్తున్నారు సరైన సమయంలో? చెప్పడం లేదు. ఒక్కొక్కరి దగ్గర సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్స్ ఇచ్చింది, ఇంత కాలంలో తీర్పులు చెప్పాలి, వాళ్ళు చెప్పకపోతే ఆ కేసెస్ వాళ్ళ దగ్గర నుంచి వెరిఫై చేయాలి, చీఫ్ జస్టిస్ బదిలీ చేయాలి అని చెప్పారు. అయినా ఎంతమంది దగ్గర ఎన్ని కేసులు తీర్పులు రాకుండా పెండింగ్ ఉంటున్నాయి. అదే లోయర్ కోర్టు జడ్జి అయినట్లయితే, లోయర్ కోర్టు అంటే మీన్స్ జిల్లా న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జిలు అయినట్లయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఉద్యోగుల నుంచి సస్పెండ్ అవుతారు, ఇంకేదో జరుగుతుంది. హైకోర్టు జడ్జిలకి ఏమి ఇవ్వదు కదా, ఏం జరగడానికి అవకాశం లేదు కదా. ఈ అకౌంటబిలిటీ అనేది ఏదైతే ఉందో వాళ్ళని ప్రభావితం చేస్తుంది. లేదు, మాకు అకౌంటబిలిటీ లేదు అనేటువంటిది ప్రభావితం చేస్తుంది. దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇన్ని కేసులు చేయాలి, ఇన్ని కేసులు డిస్పోజ్ చేయాలి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేదు. అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఇన్ని రోజుల్లో జడ్జిమెంట్ చెప్పాలి, చెప్పకపోతే చీఫ్ జస్టిస్ అనేవారు చూడాలి అని చెప్పారు. కానీ ఎవరు చూస్తున్నారు? ఎంతమంది చీఫ్ జస్టిస్ చూస్తున్నారు? చీఫ్ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ వర్కే కాదు, చీఫ్ జస్టిస్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఎప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాను, వీళ్ళతో గొడవలు ఎందుకు, నాకు కామ్గా చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. జనరల్ ట్రెండ్ అలాంటి ట్రెండ్లో ఉంటుంది. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా జ్యుడిషియరీకి కూడా ఒక నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ మీరు, ఎందుకంటే మీరు అకాడమీలో చేశారు కాబట్టి జడ్జెస్ని బెంచ్ మీద నుంచి, ఇప్పుడు లాయర్స్ హైకోర్టు జడ్జెస్ అయినప్పుడు వాళ్ళకి సమాజంలో ఉండే సంబంధాల వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు, లేకపోతే డిఫరెంట్గా ఉంటుంది అని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా చేస్తున్నారో అట్లానే ఒక నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ రావాలి ఇండియా వైడ్ అనేది ఒక భావన ఉంది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు అంటే జ్యుడిషియల్ కమిషన్ వేరు, తర్వాత జ్యుడిషియల్ అకాడమీ వేరు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేశారు. అకాడమీ ఫర్ ట్రైనింగ్, కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే
కమిషన్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అవును. కాకపోతే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉమ్, ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే కొట్టివేసింది. అంటే దానివల్ల ఏంటంటే ఈ కొలీజియం ఈ వ్యవస్థ ఎట్లా ఉన్నాయంటే ఒక రకమైనటువంటి అంటే ఇప్పటికీ జడ్జెస్ వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులని అపాయింట్ చేస్తున్నారనే అపవాదం ఉంది. అవును. అందులో నిజం కూడా ఉంది. ఉంది. ఒక నిజం ఫ్యామిలీ నుంచే చూస్తున్నాం. చంద్రచూడ్ గారు ఉన్నారు, సీనియర్ చంద్రచూడ్, మొన్న చంద్రచూడ్, గవాయ్ గారు ప్రస్తుతం. అంటే వాళ్ళు మెరిట్ మీదే వచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఒక భావం ఒకే కుటుంబం నుంచి, ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో కానీ ఏపీ హైకోర్టులో చూసినా కూడా అది అంటే ఒక డాక్టర్ ఉంటే వాళ్ళ కొడుకు కూడా డాక్టర్ అవుతాడు, అది కామన్. అట్లానే ఇక్కడ కూడా ఒకటే ఫ్యామిలీ నుంచి రావడం ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆ స్వచ్ఛత పోతుంది. దానికి జ్యుడిషియల్ అకాడమీ ఇవన్నిటి గురించి నేను రాసినటువంటి కథల పుస్తకం నేను నా నల్లకోటు అండి. నేను నా నల్లకోటు లోపల చాలా అంటే ఒక డిఫరెంట్ స్టోరీస్ అని చెప్పొచ్చు. బహుశా మిగతా వాళ్ళు ఎవరు రాయని కథలు టచ్ చేయాలి, నేను రాశానని చెప్తాను. దాంట్లో ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఆ కథ ఏమిటంటే మీరు అడిగిన ప్రశ్నకి కొన్ని తీర్పుల వల్ల ఒక రాజు ఉంటాడు. రాజు తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని తాను తీర్పులు చెప్పడం బాగుండదు అని చెప్పేసి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. న్యాయ వ్యవస్థ తీర్పులు చెప్తుంది, రాజు ఇచ్చినటువంటి తీర్పులను కూడా సమీక్షిస్తుంది ఆ న్యాయ వ్యవస్థ. అయితే ఆ తీర్పులను సమీక్షిస్తున్న క్రమంలో కూడా రాజుకు ఇబ్బందులు కలిగేటువంటి తీర్పులను వాళ్ళు వెలువరిస్తూ ఉంటారు. రాజు కోపం వస్తుంది, న్యాయ వ్యవస్థను తీసేద్దామా అని అనుకుంటాడు. అనుకొని మంత్రిని పిలుస్తాడు. ఏం చేద్దాం, ఇది కథ. మంత్రిని పిలిచేసి ఇది పరిస్థితి అంటాడు. ఇప్పటికే మీకు అంతర్జాతీయంగా చాలా పేరు వచ్చింది, న్యాయ వ్యవస్థని స్వతంత్రంగా మీరు ఏర్పాటు చేశారు, కాబట్టి అది చేస్తే బాగుండదు, మీ పేరు ప్రఖ్యాతులు పోతాయి, మనం మరి ఏం చేద్దాం అంటాడు. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను అంటాడు. సరే మంచిది అంటాడు. తెల్లవారి ఒక 2 రోజులకో వారం రోజులకో రాజు దగ్గరికి మళ్ళీ మంత్రి వస్తాడు. అప్పుడు మంత్రిని అడుగుతాడు, ఏమైనా మంత్రి ఏమైనా ఆలోచించావా, ఏమైనా సొల్యూషన్ దొరికిందా అని అడుగుతాడు. దొరికింది అంటాడు. దొరికిందంటే ఏంది అంటాడు. వాళ్ళకు వయస్సు పెంచుదామని రాజు ప్రపోజ్ చేస్తాడు. వయస్సు పెంచితే వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారంటే అప్పుడు మంత్రి చెప్తాడు, వయస్సు పెంచితే అనుకూలంగా ఉంటారన్నది కూడా తప్పు సార్, అప్పుడు మన సమస్యలు ఇంకా పొడిగించబడతాయి తప్ప వాళ్ళు అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు, కాబట్టి ఏం చేయాలి అని అడుగుతాడు. ఏం లేదు సార్, వాళ్ళు వాళ్ళ కాల పరిమితి తీరిపోయిన తర్వాత, వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము. దానికోసం మన సామంత రాజ్యాలు ఉన్నాయి కదా, ఆ సామంత రాజ్యాలకి వాళ్ళని ఒక అధికారులుగా నియమిద్దాము, అట్లాగే కొన్ని కమిషన్లను కూడా ఏర్పాటు చేద్దాము, వాటిల్లో వాళ్ళని నియమిద్దాము అని అంటాడు. ఆ ఆలోచన రాజుకు బాగా నచ్చుతుంది. ఒక రకంగా పెడదామని అంటాడు. అప్పుడు వాళ్ళు మనతో సఖ్యంగా ఉంటారు, మిగతా పదవులు వస్తాయని చెప్పేసి సఖ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్తాడు. ఇది ఒక రాజుతో చెప్పినటువంటి కథని మనం ఈ సమాజానికి, ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థకి మీరు అన్వయించుకోవచ్చు. ఇది జ్యుడిషియరీ వ్యవస్థ అనేది బ్రిటిష్ వాళ్ళకు అనుగుణంగా ఏర్పరచుకున్న వ్యవస్థ, దాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఆ రోజుల్లో ఈ కొలీజియం వ్యవస్థ కానీ ఇలాగ వాళ్ళకు అనుగుణమైన వాళ్ళని జడ్జిలుగా తీసుకుని, నేను ఈ మధ్య భగత్ సింగ్ది పంజాబ్ సంఘటనమైన శంకర్ నాయర్ అనే కేసరి 2 అనే ఒక మూవీ వచ్చింది. అదే జలియన్ వాలాబాగ్ సంఘటన మీద ఒక లాయర్ ఫైట్ చేస్తాడు, శంకర్ నాయర్ అని. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. అందులో జ్యుడిషియరీని ఎలా కంట్రోల్లో పెట్టుకున్నారు బ్రిటిష్ వాళ్ళు అనేది తెలుస్తుంటుంది. అట్లా వాళ్ళు సృష్టించిన వ్యవస్థ కదా, ఈరోజు వ్యవస్థలో మార్పులు రావాలి, డిఫంక్ట్ కాకుండా అనేది బయట బలంగా వినపడుతుంది. ఈ కొలీజియం సిస్టమ్ కానీ ఇట్లాంటివి పోయి మెరిట్ మీద రావడం, ఒక ఎగ్జామ్స్ మోడల్ పెట్టడం, హైకోర్టు జడ్జెస్ కావాలా, లేకపోతే ఒక ఇంటర్వ్యూ, అది కూడా చర్చ జరుగుతుంది. ఎగ్జామ్ పెట్టడం అంటే చాలా మంది రారేమో అని అంటున్నారు. కానీ రాజ్యాంగంలో ఏముందంటే ఈ సెలక్షన్ ప్రాసెస్సే ఉంది. అంటే ఒక జిల్లా జడ్జి కావాలంటే, ఒక మ్యాజిస్ట్రేట్ కావాలంటే ఎగ్జామ్ రాయాలి, ఇంటర్వ్యూ కావాలి, పోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మామూలుగా హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక ఫార్మాలిటీ, నేమ్స్ వెళ్ళిన తర్వాత పిలిచి చాయ్ కాఫీ ఇచ్చేసి కాసేపు మాట్లాడి పంపిస్తున్నారు. పరిచయ కార్యక్రమం. అదంతా ఏముందంటే ఇచ్చిపుచ్చుకోవడాలంటారే, ఆ రకంగానే ఉంది. సంస్కరణలు రావాలంటారు, చాలా రావాల్సిన అవసరం ఉంది. సెలక్షన్ ప్రాసెస్, ఎందుకంటే జ్యుడిషియల్ అకాడమీలో సెలక్షన్ ప్రాసెస్ లో చాలా రావాలి. అది కొలీజియం మంచిదా, లేకపోతే
గవర్నమెంట్ మంచిదా అనేది చర్చనీయాంశాలు. న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు స్ట్రెంథెన్ చేయాలంటే కంపల్సరీ రావాలి. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, లేదు పాలిటీషియన్స్కి ఇచ్చేసారనుకోండి పవరు, వాళ్ళందరూ వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. లేదు జ్యుడిషియరీకి వచ్చిందనుకోండి, ఇంతకుముందు మీరు అన్నట్టుగా మా అబ్బాయిని మీరు నియమిస్తారు, మీరు నియమించిన తర్వాత మీ అబ్బాయిని ఇంకొకరు నియమిస్తారు. ఇలా ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు కొలీజియంలో మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వచ్చే రకంగా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో మా అబ్బాయో మా అమ్మాయో ఉదాహరణకు ఉందనుకో, నేను ఒక హైకోర్టు జడ్జి గాను చీఫ్ జస్టిస్ గాను పనిచేశాను. చేసిన తర్వాత ఇక్కడ కొలీజియంలో నేను నియమించిన వ్యక్తులే ఇక్కడ కొలీజియంలో ఉన్నారనుకోండి, అప్పుడు నా అనుకూలంగా ఉన్న వ్యక్తులని ఎలివేట్ చేయించుకునే అవకాశాలు ఉంటాయి కదా. దీన్ని ఎక్కడో దగ్గర బ్రేక్ జరగాలి. ఈ బ్రేక్ జరగాలి అంటే మనం వాటిగా మాటలతో జరుగుతుందా? చాలా చర్చలు జరుగుతున్నాయి కొలీజియం గురించి, ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి, కానీ సరైనటువంటి పరిష్కారం ఇంకా ఇంతవరకు రాలేదు. కొలీజియంలో ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అది కూడా ఏముంది, సుప్రీంకోర్టులో ఏముంటుందంటే చీఫ్ జస్టిస్ గారి మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది. మిగతా ఇక్కడ హైకోర్టు అట్లా కాదు. హైకోర్టు ఏమో హైకోర్టు అంటే జడ్జెస్ అందరు వస్తారు. సుప్రీంకోర్టులో అనకుండా సుప్రీంకోర్టులో ఏమంటారు, చీఫ్ జస్టిస్, సో ప్రెసిడెంట్ షుడ్ కన్సల్ట్ ది చీఫ్ జస్టిస్ అంటారు. అంతే. అట్లా కాబట్టి అక్కడ చీఫ్ జస్టిస్ ఒక్కరే ప్రధానంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈ మధ్య జస్టిస్ ఓక్ గారు కూడా అదే అన్నారు. ఏమన్నారంటే ఆయన రిటైర్ అయిపోతూ చీఫ్ జస్టిస్ సెంట్రిక్ గా ఉంది సుప్రీంకోర్టు, అట్లా కాకుండా మారాలి అని అన్నారు. అది ఎంతవరకు మారుతుంది అన్నది చూడాలి. మొత్తానికి అది ఒక చర్చనీయాంశం. ఒక సుప్రీంకోర్టు జడ్జి అన్నారు కాబట్టి అది కొంచెం డిబేట్ జరుగుతుంది. అది చూడాలి ఎట్లా జరుగుతుంది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిన జడ్జెస్ ఎవరైనా ఉన్నారు? లైక్ ఇదివరకు మనకి అంటే నేను ఎక్కువగా బాగా ఇన్స్పైర్ అయింది హెచ్ఆర్ ఖన్నా గురించి. ఆయన చదివి ఇన్స్పైర్ అయినాను. ఒక రంగా చాలా మంది ఉన్నారు. చీఫ్ జస్టిస్ కూడా ఆయన పోతుందని తెలుసు ఆయనకి. చీఫ్ జస్టిస్ చెప్పేటప్పుడు భార్యకి చెప్పేస్తారు, ఆయన పిల్లలకి కూడా చెప్తారు, ఐ మే బి మిస్సింగ్ ది చీఫ్ జస్టిస్ పోస్ట్, బట్ స్టిల్ నేను ఎలాంటి తీర్పు ఇస్తాను అన్నారు. కాబట్టి అలాంటి జడ్జీలు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మనం భగవతి వీళ్ళందరూ బాగా ఇచ్చారు. ఇప్పుడున్న సిట్టింగ్ జడ్జెస్ కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం ఏదో ఒకరిద్దరిని చూసి అట్లా అనుకుంటున్నాం, కానీ చాలా మంచి వాళ్ళు. మీకు ఎవరన్నా కోట్ చేయగలరు? ఆ పేర్లు బాగుండదని చెప్పట్లేదు. ఇప్పుడున్నారు, రిటైర్ అయిన వాళ్ళప్పుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ చెడ్డ వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. రెండు ఉంటాయి సమాజం అంటే, మంచి చెడు రెండు ఉంటాయి కదా. రెండు ఉన్నాయి. కాకపోతే నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి, ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువగా లోనవుతున్న వ్యవస్థ జిల్లా న్యాయ వ్యవస్థ మాత్రం కాదు. పై వ్యవస్థ అది డాష్ వదిలిపెట్టేశాను. మాట్లాడకూడదు, మాట్లాడదేం లేదు, నేను ఫ్రీ బాడీ. ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ లోనవుతున్నారు అనేది మాత్రం కింద కన్నా మీ వ్యక్తిగత అభిప్రాయం? నా వ్యక్తిగత అభిప్రాయం. జ్యుడిషియల్ అకాడమీలో అన్నాళ్ళు చేశారు కదా, మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? జ్యుడిషియల్ అకాడమీ ఒక ప్రత్యేకమైన నేను ఇచ్చేసాను అనేది మీకు మనస్తృప్తి కలిగించింది? నేను చేశానడానికి పుస్తకం రాశానండి ఒకటి. దాంట్లో క్రిమినల్ సైడ్ ఎట్లా ఉంటుంది అంటే, మ్యాజిస్ట్రేట్కి అతను ఏవైతే పనులు చేయాల్సి ఉంటుందో, రిమాండ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత డైన్ డిక్లరేషన్ రాసేటప్పుడు ఎలా రికార్డ్ చేయాలి, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే మ్యాజిస్ట్రేట్ డ్యూటీస్ లోపల ప్రధానమైనటువంటి అంశాల గురించి నేను ఆ పుస్తకం రాశాను. అది ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ప్రచురణగా వచ్చింది. అది డెఫినెట్గా కంట్రిబ్యూషన్. ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో, బహుశా 91లో అనుకుంటాను, అది న్యాయ వ్యవస్థకు ఉపయోగపడేది కాదు, కానీ అకాడమీ వేసిన మొదటి పుస్తకం నా పుస్తకమే. అది జనరల్గా ఒక మ్యాజిస్ట్రేట్ లెవెల్లో ఉన్న వ్యక్తికి అలాంటి అవకాశం వచ్చింది. అప్పుడు నా పుస్తకం మొదటి పుస్తకంగా వచ్చింది అకాడమీది. పేరేంటండి బుక్ పేరు? అది కన్జ్యూమర్ రైట్స్, వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అని వచ్చింది. అప్పుడు వాళ్ళకి వేద్దాం అనుకున్నారు, నా దగ్గర రెడీగా బుక్ ఉంది, అకాడమీ ప్రచురణగా వచ్చింది అప్పుడు. అది మీ కెరియర్లో ఒక న్యాయమూర్తిగా పనిచేశారు కదా, డిఫరెంట్ కేసులు చూసి, ఎప్పుడన్నా అయిపోయాక రిగ్రెట్ ఉందా? ఏదన్నా అరే పొరపాటుని ఇచ్చానని, తప్పుగా ఇచ్చానో, అరే ఇది చేసి ఉండాల్సిందనో అట్లా అనిపించిందా ఎప్పుడన్నా? లేదండి, అట్లా అనిపించలేదు. నేనంటే
తీర్పు చెప్పేటప్పుడు ఆర్డర్ రాసేటప్పుడే కొంచెం ఆలోచించుకొని ఇది నాకు న్యాయబద్ధంగా అనిపిస్తుంది, చట్ట పరిధిలో ఉంది అనుకొని మాత్రం ఇచ్చాను. ఆ రిగ్రెట్ అయిన సందర్భాలు లేవు. ఆ తర్వాత ఈ ఉద్యోగంలోకి వచ్చి కూడా రిగ్రెట్ అయిన సందర్భాలు రిగ్రెట్ లేవు. లేదు, ఉద్యోగం కూడా రిగ్రెట్ లేదు. నా నల్లకోటు అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా. నాకు thoroughly enjoyed thoroughly enjoyed your profession, ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. as a judge, magistrate, జడ్జిగా, judicial మ్యాజిస్ట్రేట్గా, academy director, డైరెక్టర్, everything you have fulfillment feeling. ఎగ్జాక్ట్లీ. చాలా మళ్ళీ కూడా నేను సర్వీస్ కమిషన్ మెంబర్గా చేసిన తర్వాత అకాడమిక్ డైరెక్టర్గా వెళ్ళడం అంటే ఒక స్థాయి తగ్గించడమే, ఒక స్థాయి తగ్గించేయడమే పని. అయినా నేను చేశాను. ఎందుకు చేశాను అంటే నేను చేయడం వల్ల ఇలాంటి వ్యక్తి కూడా సర్వే అవుతాడు, ఇలాంటి వ్యక్తి కూడా మళ్ళీ అకాడమిక్ డైరెక్టర్గా వస్తాడు అనేది కొత్త జనరేషన్కి అర్థమవుతుంది. తర్వాత ఇట్లా మనం కూడా ఉండవచ్చు అనేటువంటిది కలవచ్చు. జీతం కోసం మాత్రం నేను పని చేయలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కొంతమందిని మనం క్లాస్ చెప్తున్నప్పుడు 30 మంది ఉంటే ఆ 30 మంది మనం ప్రభావితం చేయలేకపోయినా ముగ్గురునన్నా ప్రభావితం చేయగలం. అంతే కదా. దానికోసం అని చేశాను. మా ఫాదర్ కూడా పెద్ద లాయర్, ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేశారు. మంచి ప్రాక్టీస్ చాలా. నేను కూడా లా చదివాను. అయితే మా ఫాదర్ కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేస్తున్నప్పుడు ఎవరికైనా శిక్షలు పడ్డప్పుడు ఇంటికి వచ్చి అప్సెట్ అవటం గమనించేవాడిని. అదే పాపం 7 ఏళ్ళు పడింది, 10 ఏళ్ళు పడింది అంటే సబ్ కోర్ట్స్ లో అదే ఎక్కువ కదా. 7 years ఇంప్రిజన్మెంట్ పడింది. ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కానీ వాళ్ళు క్రైమ్ చేశారు, ఇంకా తప్పలేదని కొంచెం రిగ్రెట్ అయ్యి బాధపడుతున్నారు. అంటే అక్కడ హ్యూమన్ బీయింగ్ వచ్చేవాడు. తర్వాత ఇంకా ఆయన తట్టుకోలేక వదిలేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ ఒత్తిడి తట్టుకోలేక. అట్లా అంటే కొంత మానసిక సంఘర్షణ ఉంటది కదా. అంటే ఒక జడ్జి ఎలా ఉంటాడు అని చెప్పడానికి మీరు అన్నారు ఈ సందర్భాన్ని. ఒక జడ్జి ఎలా ఉంటాడు అని అంటే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది. ఇది 1992లో, అంటే నేను 89లో జాయిన్ అయినాను. 89లో ఒక పోయం రాశాను. ఆ పోయం ఎలా ఉంటుందంటే, ఒక ముద్దాయి ఎలా ఉంటాడు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు. అతను ఏమంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ గది బయట తచ్చాట్లాడుతూ ఉంటావు. అవును. ఎప్పుడు ఆ గదిని అంటిపెట్టుకునే ఉంటావు. అవును. నిన్ను ఎప్పుడు పిలుస్తారో తెలియదు. పిలిచినప్పుడు ఆలస్యమైతే ఎదుర్కోవాల్సిన చూపులు, వినాల్సిన మాటలు ఎలా ఉంటాయో నీకు తెలుసు. అటెండరే వాళ్ళని బెదిరిస్తుంటాడు. నీ భవిష్యత్తు ఆ గదిలో లిఖించబడుతుంటే వేచి చూడడం కన్నా దుర్భరమైనది ఏది నీ జీవితంలో చూసి ఉండవు. కోర్టు చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరిగిన నీవు అది చివరి రోజు. కాలి మసైపోతావో, కాంతివంతమై వెలిగిపోతావో నీకు తెలియదు. చిలక జోస్యాలు, లాయర్ల బెల్లం మాటలు నీ చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా శుభవార్త చెప్తారేమోనని నీ చెవులు నిక్కపడుచుకుని ఉంటాయి. సాయంత్రమైన కొద్దీ ఆ రోజు తీర్పు వస్తుందో వాయిదా పడుతుందో నన్న ఆందోళన నిన్ను కృంగతీస్తూ ఉంటుంది. పురుటి నొప్పులు పడుతున్న భార్య వేదనని, మంచంలోని ముసలితనాన్ని ఈ 3 రోజులు అనుభవించి ఉంటావు. జనరల్గా తీర్పు చెప్పడానికి 3 రోజులు టైం తీసుకుంటారు. ఎన్నో సంవత్సరాల ట్రయల్ అనే శిక్షను ఎదుర్కొన్న తర్వాత రాబోయే శిక్ష ఏ పాటిది. ఎన్నో సంవత్సరాల ట్రయల్ అనే శిక్షను ఎదుర్కొన్న తర్వాత రాబోయే శిక్ష ఏ పాటిది. ట్రయలే ఓ పెద్ద పనిష్మెంట్. అయినా నీ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. హాజరుహే అనే శబ్దం కోసం నీ గుండె అతలాకుతలం అవుతూనే ఉంటుంది అని. ఇది ఒక ముద్దాయి పర్స్పెక్టివ్లో రాసిన కథ. అదే ఒక జడ్జి రాసిపెట్టిన కథ ఎట్లా ఉంటుంది, జడ్జి పర్స్పెక్టివ్లో శిక్ష వేసిన తర్వాత ఎట్లా ఉంటాడు జడ్జి అని చెప్పడానికి. నిజానిజాల మధ్య అటు ఇటు ఊగిసలాడిన నాకు, న్యాయాన్యాయాల విసుర్రాయి వలలో చిక్కిన నాకు, సమాజం, శాంతి భద్రతలు, నేరం, దాని ప్రభావం, నేను అన్వయించుకున్న చట్టం నిన్ను దోషిని చేశాయి. మంత్రసానిలా నువ్వు నా ముందు నిల్చొనుంటావు. శిక్ష గురించి మంత్రసానిలా అంటే ఏదొచ్చినా రిసీవ్ చేసుకోవాల్సిందే. శిక్ష గురించి నేను ప్రశ్నిస్తాను, అంటే ఎంత శిక్ష వేస్తాను అని. జనరల్గా శిక్ష వేసేటప్పుడు అడుగుతాం. శిక్ష పోతుందేమోనని ఆశపడతావు. నీ సమాధానాలు శిక్షను తగ్గిస్తాయేమో కానీ శిక్షను రద్దు చేయవు. కఠిన కారాగార శిక్ష విధిస్తున్న నాకు నీ కనుకొసల్లో నిలిచిన విషాదంలో నీ జీవితము, నీ భార్యా పిల్లలు, తల్లిదండ్రులు దీనంగా పులి ముందటి మేకపిల్లల్లా కనిపిస్తారు. అయినా ఫలితం ఉండదు. నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. శిక్ష విధించిన నాకు నీ ముఖం చూడ్డానికి ధైర్యం చాలదు. వెంటనే
నా గదిలో వాలిపోతాను, కూలిపోతాను. అన్నం తింటున్నప్పుడు, పడుకొని పుస్తకాన్ని తిరిగేస్తున్నప్పుడు, ఆకాశానికేసి అలా మబ్బుల్ని చూస్తున్నప్పుడు నీ రూపే గుర్తుకొస్తుంది. ఊచల్ని లెక్కపెడుతున్న నీ కళ్ళే కనిపిస్తాయి. ఆకాశం దిగులుని మోస్తున్న నీ భార్యా పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ సంసారమే గుర్తొస్తుంది. పిక్కటిల్లేలా వాళ్ళు చేసిన రోదనలు నా చెవుల్లో సముద్రాలై నా మెదడు ముద్దుబారుతుంది. నేరస్తుని పిల్లలన్న ముద్ర కాలనాగుల మీ పిల్లల్ని వెంటాడడం నా కళ్ళల్లో విషాన్ని నింపి చూపుని మింగేస్తుంది. నిజానిజాల మధ్య ఉరిగిపోయి కరిగిపోయిన నేను నా ధర్మాన్ని నిర్వర్తించానని అనుకుంటాను. నిజానిజాల మధ్య ఉరిగిపోయి కరిగిపోయిన నేను నా ధర్మాన్ని నిర్వర్తించాలనుకుంటాను. నీ రూపు మర్చిపోయే ప్రయత్నంలో మరో శిక్ష విధిస్తాను. అంటే అంటే ఒక జడ్జి మానసిక సంఘర్షణ ఎలా ఉంటది, ఒక ముద్దాయి మానసిక సంఘర్షణ ఎలా, రెండు రాశారు. అద్భుతం, చాలా బాగుంది. మీరు అది బాగా సునిశ్చితంగా మీలో కొంత ఈ సాహిత్యం యాంగిల్ ఉంది. చాలా బుక్స్ రాశారు మీరు. ఈ తెలుగు అకాడమీ వాళ్ళు మిమ్మల్ని గౌరవించారు అవార్డ్స్తో. మీ ఊరు గురించి మా వేములు వాడ కథలు అనేది రాశారు. ఎక్కువ మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు. మీరు 9 మంది సంతానం అట కదా, మీరు 9వ సంతానం కాబట్టి ఎక్కువగా అమ్మకు అటాచ్ అయి ఉంటాను. చిన్నవాళ్ళు కాబట్టి, నా తర్వాత ఇంకెవరు లేరు కాబట్టి నేనే ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ అటాచ్ అయి ఉన్నాను. ఈ యొక్క అమ్మకే కాదు మా ఇంట్లో అందరికి కూడాను రాజేందర్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఈ జింబో అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న ప్రతిసారి వస్తుంది. నాకు మా బ్రదర్ ఇక్కడ మెడిసిన్ చదువుతుండేది ఆయన ఆ కాలంలో, బహుశా 1960 అనుకుంటాను. అప్పుడు నాకు 3 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఓహో, అన్నయ్య అంత పెద్దవారు, అంత చిన్న వాళ్ళని. ఇక్కడ ఏదో సినిమా చూసారు ఆయన, దాంట్లో ఒక అడవి నుంచి వచ్చి అడవిలోకి పోయి మళ్ళీ అడవి నుంచి బయటకు వచ్చేసి కొన్ని వండర్స్ ఏదో చేస్తాడు. అది చూసి కొంచెం లావుగా హైట్ ఉంటాడు. అది చూసి సరదాగా నన్ను జింబో అని ఇంట్లో టైటిల్ ఇచ్చేసారు. అక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే వేములవాడలో చాలా మంది పేర్లు రాజేందర్, ఆ తర్వాత రాజేశ్వర్, దేవుడి పేర్లు ఎక్కువగా ఉంటాయి. మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళే ఇద్దరు ఉండేవాళ్ళు నాతో, నేను కాకుండా, రాజేందర్ పేరుతోనే. కాబట్టి అక్కడ జింబో రాజేందర్ ఇట్లా ఐడెంటిటీ కోసం అట్లా కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మానేశారు. నేనేదో కవిత్వం కథలు రాసే క్రమంలో ఒకసారి సరదాగా ఉంటుంది ఎలా ఉంటుందని రాశాను, పబ్లిష్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇప్పుడు కవినేమి జింబోనేనా, ఇప్పుడు రాజేందర్ జింబో అని రాస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన తర్వాత అందరికీ జింబో అని పిలవడం అంటే ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండేది. వాళ్ళ కోసమని మా వేములవాడ కథలు నవ్య వారపత్రికలో వచ్చినప్పుడు రాజేందర్ జింబో పేరుతో జింబో తీసేద్దాం అనుకున్నాను. కానీ కొంతమంది మిత్రులు ఒప్పుకోలేదు, కొంతమంది వద్దన్నారు. మాయా మీడియాగా రాజేందర్ జింబో అని కథలు రాశాను. 2 సంకలనాలు వచ్చినాయి కదా వేములవాడ కథలు, 2. ఒకటి చల్ల కథ ఏదో అమ్మది అని చెప్తారు, ఫేమస్ అని అంటారు. చల్లగుండు మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ తో కొంచెం బ్రీఫ్ గా చెప్తారు. చల్లగుండె సత్యమ్మ కథ ఏంటంటే, మా ఇంట్లో చాలా బర్రెలు ఉండేది, పాడి ఉండేది. పొద్దున్నే మా నామాల మల్లయ్య వచ్చేవాడు. వచ్చేసి మంచిగా బిందెని తోమి తీసుకుపోయి పాలు పిండేవాడు. ఒక దాని తర్వాత ఒకటి పిండేసి తీసుకొచ్చి వంటింట్లో పెట్టేవాడు. ఆ పెట్టిన తర్వాత మేము అప్పటికి ఇంతమంది అందరు ఉద్యోగాల రీత్యా బయట, మా అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకో అన్నయ్య ఉద్యోగ రీత్యా, ఒకతను చదువు కోసం వెళ్ళాడు, ఇంకొతను ఉద్యోగ రీత్యా వెళ్ళిపోయారు. అంత పెద్ద కుటుంబం అప్పుడు లేదు. ఆ పాలు చాలా ఎక్కువగా ఉండేవి, అది మిగిలిపోయేవి, మాకందరికీ సరిపోగా కూడా. వాటిని అమ్మ పెరుగు చేసేది. ఆ పెరుగు చేసిన తర్వాత మజ్జిగ చేసేది, చల్ల అంటాం మేము. ఆ చల్ల చేసిన తర్వాత చల్లంత మరి ఎక్కువైపోయింది కదా, చల్లంతా ఏం చేయాలి, మాకు కాంగా చాలా మిగిలిపోయేది. ఆమె రోజు మా ఇంట్లో చాలా పెద్దలు కాబట్టి ఒక 5-6 కుటుంబాలు రెంట్కు ఉండేవాళ్ళు, కిరాయికి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మజ్జిగ తీసుకుని వెళ్ళేవాళ్ళు, చల్ల తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ సంగతి మా వాడకట్టులో కూడా చాలామందికి తెలిసి వాళ్ళు కూడా పొద్దున 11 గంటలకి చల్ల కోసం ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ పొద్దున ఒక డ్యూటీ అన్నమాట. మా అమ్మకి రోజు చల్లబోయడం పోయేది. ఇది రోజు ఈమెకు ఏం పని లేదా, రోజు సెలవు రోజు ఒకరోజు ఇట్లా చాలాసార్లు గమనించి, అమ్మ ఎందుకమ్మా నువ్వు రోజు ఇట్లా చల్ల చేస్తున్నావు, చల్ల పోస్తున్నావు, నీ వల్ల నీకు ఏం వస్తుంది, రోజు జరుగుతుంది కదా అని అంటుంది. అని అడిగితే ఆమె అంటుంది అనమాట, వాళ్ళందరూ పోతూ ఏమంటున్నారో విన్నావా అంటది. ఏమంటున్నారు, చల్లగుండు సత్యమ్మ, చల్లగా ఉండు సత్యమ్మ, చల్లగా దీవిస్తున్నారు. మన దీవెనలు చాలా మనకి కావాలి అంటారు. అందువల్ల ఆ కథ రెండో
అది కోసం అది ఆ కథ మొదటి కథగా వచ్చింది రెండో సంపుటిలో. అమ్మ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్లా ఫాదర్ది కూడా ఉంది, అమ్మది కూడా ఉంది. ఏదో తెలుగులో ఈ రావాలి అని రూల్ ఆఫ్ లా అని మీరు బుక్ రాశారు. రూల్ ఆఫ్ లా అంటే కోర్టుల గురించి రాసిందే. తెలుగులో తీర్పులను కొంచెం ఎక్కువగా వెలువరించాను నేను. అది చాలా మంది అప్పుడు అంటే చాలా మంది మర్చిపోయారు తెలుగులో తీర్పులు వెలువరించవచ్చు అని చెప్పేసి. ఆ దశలో నేను నిజామాబాద్ లో ఉన్నప్పుడు తెలుగులో తీర్పులని వరుసగా వెలువరించాను. అది కొంచెం ప్రచారం ఎక్కువ జరిగింది, సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత అకాడమీలో కూడా చెప్పాను. చెప్తే కొంతమంది అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్లోనే కొంతమంది తెలుగులో చెప్తున్నారు. ఎందుకు తెలుగులో చెప్పాలి అని అంటే జనరల్గా అన్ని రాష్ట్రాల్లో తెలుగులో చెప్తూనే ఉన్నారు, వాళ్ళ భాషలో చెప్తున్నారు, హిందీలో, లోకల్ మరాఠీలో చెప్తున్నారు. మన దగ్గర మాత్రమే తెలుగులో లేకుండా పోయింది. తెలుగులో ఉంటే ఎవరైతే బాధితులు ఉంటారో, కోర్టుకు వచ్చిన క్లయింట్స్ ఉంటారో, వాళ్ళు వేరే వాళ్ళని అడగకుండా చదువుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అవకాశం ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే మంచిది కదా, వాళ్ళు చదువుకుంటారు కదా అని చెప్పేసి తెలుగులో తీర్పులు చెప్పాను. ఆ రకంగా కొంత ఎడ్యుకేట్ చేసాము. కానీ ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి ఇంకా అంటే జడ్జెస్ ఇంకా పాటించడం లేదు. కనీసం ఇంగ్లీష్లో చెప్పడమే ఈజీగా ఉంటుంది వాళ్ళకి, తెలుగులో చెప్పడానికి కొంతమంది చెప్తున్నారు కానీ అనుకున్నంతగా జరగడం లేదు. ఒక ఫేమస్ అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు మిమ్మల్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి మన రాజేంద్రన్ చూస్తే భయం వేస్తుంది అని అన్న స్టేట్మెంట్ ఒకటి సెన్సేషన్ ఉంది. ఎందువల్ల, ఏ సందర్భంలో? ఏం లేదు, అప్పుడు ఏమైంది, జింబో కథలు అని ఒక కథల పుస్తకం వేశాను. జింబో కథలు అందులో 14-17 కథలు ఉంటాయి. ఆ కథలు ఎక్కువగా కోర్టుల గురించి రాసిన కథలే ఉంటాయి. అంటే కోర్టులని కొంచెం విమర్శిస్తూ రాసిన కథలు. ఆ తర్వాత కథలు వచ్చాయి, దాంట్లో కొంచెం ఉంటుంది, కొంచెం ఘాటుగా అన్న మాటలు కూడా ఉంటాయి. పోలీసులని విమర్శిస్తున్నట్టు కథలు. వసూలు అనే కథ ఉంటుంది. ఆ వసూలు ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన. ఆ సంఘటన ఏంటంటే ఒక ఊర్లో ఒక భూపాలరావు కాదు, సమ్ పేరేదో ఉంటుంది, ఆయన దొర ఉంటాడు. ఆ దొరకి వాడు చదువుకున్నటువంటి ఒక కుర్రవాడు కొంచెం ఆయనకు ఒదిగి ఉండడు. అది ఆయన కోపంగా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు వాడికి వాళ్ళ బ్రదర్కి, కజిన్స్కి మధ్యన గెట్టు దగ్గర పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీ జరిగినప్పుడు వీడు కొట్టుకుంటారు. అందులో వీడి తప్పు ఉండదు, వాడే దాడి చేస్తాడు. కానీ వాడు దొర దగ్గరికి పోతాడు. దొర దగ్గరికి పోగానే అబ్బాయి వీడు ఎప్పటి నుంచో చూస్తున్నాను, వీడిని తొక్కాలని చెప్పేసి వీడి మీద కేసు పెడదామని చెప్పేసి అనుకుంటారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు, పోలీసులకు చెప్తాడు. పోలీసులకు చెప్పేసి ఆ పోలీసులకు కావాల్సినటువంటి డబ్బులు కూడా ఫిర్యాదుదారుతో ఇప్పిస్తాడు. వీడి భయం ఏంటంటే వీడు చదువుకున్నాడు, కొంచెం పోలీసులకు దొరికితే టార్చర్ చేస్తారని భయం ఉంటుంది. భయం తప్పించుకోవాలని చెప్పేసి చేస్తాడు. కరీంనగర్కి వెళ్తాడు. కరీంనగర్కి వెళ్ళిపోయి ఏం చేయాలని అడ్వకేట్ని అడిగితే, ఏం లేదు భయపడకు, నువ్వు కోర్టులో సరెండర్ చేస్తాం, నిన్ను డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిపోదాం, మనము సరెండర్ చేస్తామని అంటాడు. సరెండర్ చేస్తామన్న తర్వాత సరెండర్ చేస్తారు. సరెండర్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళు పోలీస్ కస్టడీ వేస్తారు. పోలీస్ కస్టడీ కూడా డిస్మిస్ అవుతుంది. అందులో అంత అవసరం లేదు పోలీస్ కస్టడీ అని. జైలుకి పంపించడానికి ఉంటుంది కదా, అప్పుడు ఆ ఊర్లో జైలు ఉండదు, కరీంనగర్ పంపించాలి జైలు కోసం. ఎవరు తీసుకెళ్ళాలి? పోలీసులే తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిపోయి వాడిని పోలీస్ స్టేషన్లో ఉంచేసి వాడి దగ్గర నుంచి వాడిని కొట్టి, ఆ రోజు వాళ్ళకి ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు, మళ్ళీ వాళ్ళ తండ్రి ఎవరి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఆ దొర దగ్గరికే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులను అప్రోచ్ కావాలంటే రికమెండేషన్ కావాలి. ఆయన దగ్గరికి పోయి ఇంత బంగారం అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ ఇన్స్పెక్టర్కి అవి సమర్పించుకొని కోర్టుకు వెళ్తాడు. అప్పుడు తండ్రి అంటాడు, నువ్వు ఇక్కడ మొదలే పోలీసులను మనం పోతే ఇంత దెబ్బలు పడకపోయేది కదా, ఇప్పుడు దెబ్బలు పడ్డాయి, డబ్బులు అన్నీ జరిగినాయి కదా అని అంటాడు. అంటే ఈ వసూలు చేయాలనుకుంటే ఏ రకంగా వసూలు చేస్తారు అన్నది ఒక కథ దాంట్లో ఉంటుంది. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అది చూసి అన్నారా? అవి చూసి ఇంత ఓపెన్ గా రాస్తున్నాడు ఇతను. ఇలా కోర్టుల గురించి కూడా ఉంటుంది ఒకటి. సమాజాన్ని ఉన్నట్టుగా ఉండాలి. అప్పుడు ఆయన చాలా అన్నారు, అంటే వీళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఆ పుస్తకం ఆవిష్కరించారు ఆవిష్కరించినప్పుడు ఆయన సీరియస్ గా మొత్తం చదువుతారు. చదివేసి వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని క్రిమినల్ కోర్టు ఆవరణలో మేము ఆవిష్కరింపజేసాం. జనరల్గా అట్లా జరగదు, అది ఎందుకో జరిగింది అక్కడ కోర్టు బిల్డింగ్లోనే ఇనాగ్రేషన్ జరిగింది. దానికి
సుదర్శన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తూ అన్నప్పుడు మాటలవి చూస్తే భయం వేస్తుంది నాకు అని. సుప్రీంకోర్టు జడ్జి అంత మాట అన్నారు. అప్పుడు ఆయన హైకోర్టు జడ్జి. అది అట్లా చలమేశ్వర్ గారు కూడా మొన్న నేను నా నల్లకోటకి ఆ తర్వాత ప్రగతి భావాలు పురోభివృద్ధి కారకాలు చాలా అన్నారు, చాలా మెచ్చుకున్నారు, బాగా ఓపెన్ గా రాశారు. అసలు మీకు ఈ లిటరేచర్ మీద ఇంట్రెస్ట్, ఇట్లా సాహిత్యం బుక్స్ రాయడం అంటే జడ్జి అంటే చాలా బిజీగా ఉంటారు, టైం ఉండదు, అది మీ మనసు సాటిస్ఫాక్షన్ ఒక ప్యాషన్ లాగా. ఇప్పుడు నా బిజినెస్ నాకు ఉంది, నేను కూడా ఇదొక ప్యాషన్, అలాగూ అదొక ప్యాషన్ లాగా చేశారా? మీకు ఇంట్రెస్టా ఫస్ట్ నుంచి? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మా ఊర్లో వేములవాడ కాబట్టి అక్కడ కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేది. ఆ తర్వాత రెండోది మా ఇంట్లో మొత్తం లిటరేచర్ ఉండేదండి. అంటే చలం ఉండేది, కాళోజీ ఉండేది, బుచ్చిబాబు ఉండేది, శ్రీశ్రీ ఉండేవాడు, ఇట్లా చాలా పుస్తకాలు, ఇంటి నిండా పుస్తకాలు ఉండేది. మా బ్రదర్కి ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు, అయిపోయిన తర్వాత డాక్టర్ అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలని, అంటే మాదిరెడ్డి సులోచన, ఒకటి అన్ని నవల్స్, దాశరథి పుస్తకాలు, చిల్లర దేవుళ్ళు, దాశరథి కృష్ణమాచార్య గారి పుస్తకాలు, అన్ని పుస్తకాలు ఉండేది. ఇవన్నీ చదివినటువంటి ఆ నేపథ్యంతో చదవడం వల్ల ఒక రకమైనటువంటి అభిరుచి ఏర్పడింది. తర్వాత బుచ్చిబాబును, చలంను బాగా చదివి చివరికి మిగిలేది. అవన్నీ చదివిన తర్వాత మనం కూడా రాస్తే అదంతా చిన్నప్పటి నుంచే కొంచెం మహాప్రస్థానం చదివారా? బై హార్ట్ చేసాము. ఇప్పుడు చాలా కాలం అన్ని పుస్తకం గొప్ప పుస్తకం అవన్నీ బై హార్ట్ చేసాం. అదే ముందు మాట రాస్తారు కదా చలం గారు ముందు మాట రాస్తారు, చాలా గొప్ప, వెరీ ప్రొఫౌండ్. జీవితాదర్శం నవల చదివి ఆ శ్రీపతి గారి పుస్తకావిష్కరణకి శ్రీకాకుళం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ సౌరీస్ ఉంటుంది భీమ్లీలో, అక్కడ వెళ్ళి అక్కడ 2-3 గంటలు ఉండి మాట్లాడి ఆవిడతోనే చూసి. చలంగారి సాహిత్యం అంతా ఒక ఎత్తు, శ్రీశ్రీకి మన మహాప్రస్థానం ముందు మాట యోగ్యతా పత్రం, ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ, మన భావకవిత్వం కృష్ణశాస్త్రి బాధ, ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ. అంత అద్భుతంగా 2 లైన్లో చాలా చక్కగా చెప్తారు. సో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్ ఎవరు? ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రైటర్ అని అనలేను, చాలా మందిని చదివాము. అంటే సమాజం పట్ల మీకు ఈ పరిశీలన రావటం, లేకపోతే సమాజం పట్ల ఒక బాధ రావటం, అవే మీకు పుస్తక రూపంలో? దానికి ఇన్స్పిరేషన్ మా ఫాదర్ అని అనుకుంటానండి, నాన్నగారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు. ఆయన కోర్టులో, బహుశా ఆయన కోర్టు అంటున్నాను, హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ దవాఖానలో ఎవరైతే ఉంటారో ఆయన ఎవరిని ఎన్నడూ పైసలు డబ్బులు అడిగిన సందర్భం లేదు. దానికి వాళ్ళు ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు, సర్వీస్ లాగా చేసుకుంటూ పోయినారు. కంఫర్టబుల్గా ఉన్నారు. ఆయన జీవితం కంఫర్టబుల్గా జరిగింది. ఆయన మమ్మల్ని కూడా బాగా కంఫర్టబుల్గానే పెంచారు. కాబట్టి ఆ రోజుల్లో అంత నిటారుగా, ధైర్యంగా, ఒక ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఒక మనిషి ఉండడం అనేటువంటిది, అది చూసి ఆయన ప్రభావం నా మీద ఉందనుకుంటా. నిటారుగా అంటే ఒక ధైర్యంగా ఉండేటువంటి నేపథ్యం అనేది మా బాపు నుంచి వచ్చిందని నేను అనుకుంటాను. మా అమ్మ, బాపు వీళ్ళందరూ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినారని, పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారని నేను అనుకుంటాను. సాహిత్యం కూడా నేను చదివిన ఎక్కువగా శ్రీశ్రీని, ఇంట్లో వాతావరణం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆ రోజుల్లో మెటీరియల్ వెల్త్ కి ఇంత ఇంపార్టెన్స్ లేదు. ఆ రోజు అంతా వాల్యూ సిస్టము, పెద్దలు గౌరవించటం, ఎవరైనా ఆదర్శాలు నిలబడితే వాళ్ళతో గొప్పగా చూడటం, అవి ఎక్కువ ఉండేవి, ఆ వాల్యూస్ అవి కదండి. అవును. అందుకే మా ఫాదర్ గురించి ఈ రోజుల్లో ఎంత ఉందో ఆస్తి అని అడుగుతారు ఫస్ట్. అవును. ఆ రోజుల్లో వాళ్ళేంటి, ఈ ఊర్లో కల్లా పెద్ద ఆయన డాక్టర్ గారు అంటే ఒక గౌరవం, ఆయన ఎంతమందికి హెల్ప్ చేశాడు. ఎట్లా ఇప్పుడు బయటకు వెళ్తే, సార్ ఇంకా మీరు చిన్న కార్లో తిరుగుతున్నారు అడుగుతారు, మీరు ఎందుకు పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు కొనట్లేదు, బయటకు వచ్చి చూస్తారు మనం ఏ కార్లో వచ్చాము అంటే కొలమానాలు మారిపోయినాయి. మీరు రాసిన పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వేములవాడ కథలు 1, 2, తర్వాత నేను నా నల్లకోటు, రూల్ ఆఫ్ లా, లేకపోతే మీ మాట, చిన్న మాట, ఓ చిన్న మాట, ఇట్లాంటి బుక్స్ అన్ని ఉన్నాయి. వీటిలన్నిట్లో మీకు బాగా తృప్తి కలిగించిన బుక్ ఏంటి? అన్నిట్లో బాగా ఎక్కువ అంటే రెండండి. ఒకటి కోర్టు గురించి రాసినటువంటి కథలు, వేములవాడ గురించి రాసినటువంటి కథలు.
వేములవాడ కథలు డెఫినెట్గా మా ఊరి మీద నా పాదముద్ర అని చెప్పొచ్చు, లేదా మా ఊరు నా మీద వేసిన పాదముద్ర అని కూడా చెప్పొచ్చు. మ్యూచువల్ గా అట్లాంటి ఊరు మీ మీద ఇంపాక్ట్, మీ ఇంపాక్ట్ మీ ఊరు. మీ కథల్లో వస్తువు ఎక్కువ ఏముంటది దాంట్లో? ఆ కథలకు సంబంధించినట్లయితే వ్యక్తిగతంగా ఉంటాయి, కానీ అవి సమాజగతం. నేను అబ్జర్వ్ చేసినవి చిన్న ఉదాహరణ. ఒక పుస్తకం కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉండి మీరు చెప్తున్నట్టు కథ నెరేటివ్ కూడా ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ లో చెప్తాను. ఫస్ట్ పర్సన్ మొత్తం కథలు అంటే ఇప్పుడు చాలా మంది ఊరు పేరుతో కథలు వచ్చాయి, అవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ లో ఉండవు, జనరల్ గా అన్ని థర్డ్ పర్సన్ లో చెప్తారు. అవును, నేను రాసిన కథలన్నీ కూడాను అంటే వేములవాడ కథలు మాత్రం ఫస్ట్ పర్సన్ లో రాశాను. అంటే ప్రతి కథ నేనే చెప్తాను. ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఆ కథ ఏమిటంటే, వేములవాడలో దగ్గర నాంపల్లి గుట్ట అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక నాంపల్లి గుట్ట. ఆ గుట్ట మీద నరసింహస్వామి ఉంటాడు. మాకు శ్రావణ మాసం లోపల ఆ నాంపల్లి గుట్టకు వెళ్ళడం అనేది ఊళ్ళో అందరికీ కూడాను ఒక పని అన్నమాట. బస్సులు లేవు, అందరూ నడుచుకుంటూ వెళ్ళేది. పులిహోర అవి అన్నీ తీసుకుపోయి నాంపల్లి గుట్టకు వెళ్ళి అక్కడ ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గడిపి భోజనం చేసి దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి రావడం. ఇట్లా ఇదొక వ్యాపకంగా ఉండేది. ఇప్పుడు ఒకసారి కథ చెప్తున్న రచయిత అప్పుడు అన్నీ వర్తిస్తాడు. చిన్నప్పటి బాల్యాన్ని, ఆ నేపథ్యాన్ని, ఆ వాతావరణాన్ని, అక్కడ ఎట్లా ఉంది, నరసింహస్వామి ఎట్లా ఉన్నాడు, ఇవంతా చెప్పుకుంటూ ఒకసారి కరీంనగర్ నుంచి మళ్ళీ వేములవాడకి వెళ్తుంటాడు. వెళ్తున్నప్పుడు ఎలగందల కనిపిస్తుంది, అక్కడ గుట్టలు మాయమై ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వస్తారు, వెంకట్రావుపల్లె కనిపిస్తుంది, అక్కడ గుట్టలు మాయమైపోయి ఉంటాయి. అదే అన్ని గ్రనైట్. వీళ్ళ ఊరు దగ్గరికి వస్తాడు. రాగానే నాంపల్లి గుట్ట అట్లాగే ఉంది. అరే ఇన్ని గుట్టలు మాయమైనవి, నాంపల్లి గుట్ట మాయన్నాడు కాబట్టి చివరికి రచయిత అంటాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి గుట్టలు మాయం కాలేదు, ఇంకా మిగిలిపోయిన గుట్టల మీద దేవుళ్ళని ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది, అట్లనే గుట్టలు బతుకుతాయి అని. అంటే ఇది ఒక బాల్యం గురించి చెప్పినట్టుందా, పర్యావరణం గురించి చెప్పినట్టుందా? రెండూ ఉంటాయి. అంటే జనరల్ గా వేములవాడ కథల్లో అంటే మామూలుగా బాల్యం గురించి చెప్పినట్టుగా ఉంటాయి, కానీ సమాజాన్ని గురించి చెప్తాం. కాబట్టి ఆ కథలు చదివి చాలా మంది వేములవాడను చూసిన మిత్రులు, ఫోన్ చేసిన మిత్రులు చాలా మంది ఉన్నారు, వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ కథలు ఇష్టమే. అట్లాగే నేను నా నల్లకోటు అది కూడా ఇష్టమే. ఎందుకంటే ఇంత ఓపెన్గా బోల్డ్గా బహుశా ఎవరు రాయలేదు అని చెప్పేసి నేను అనడం లేదు, చాలామంది అంటున్నారు. చలమేశ్వర్ గారు కూడా అలాంటి ముందు వాటిని రాశారు. కాబట్టి ఈ రెండు కథలు నాకు ఇష్టమైనవి. కవిత్వం వచ్చినట్లయితే హాజరిహే అనే కోర్టు మీదనే రాసిన కథ కవిత్వం చదివాను. ఆ కథలన్నీ కూడాను కోర్టు గురించి, ఒక మన జడ్జి ఎట్లా ఉంటాడు, కోర్టులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో, పోయట్రీ ఉందో అది ఉంది. ఇంకా అది కాకుండా అంటే ఇంత సీరియస్నెస్ పోయట్రీ రాసిన నేను, ఇంత సీరియస్ కథలు రాసిన నేను, చాలా సెంటిమెంట్స్ ఉన్నటువంటి వేములవాడ కథలు రాశాను. అట్లాగే పోయట్రీ కూడా 2 అక్షరాలు, లోపల వర్షం, ఇలాంటి కథలు కూడా రాశాను. కాస్త కవిత్వం రాశాను. అంటే ఇంత రెండు అనమాట. అంటే కాంట్రాస్ట్, సెంటిమెంట్, నిటారుగా ఉండడము, నిబ్బరంగా ఉండడం, మాట్లాడడము, ఈ రెండు రాశాను. ఇప్పుడు కవిత్వం అంటే మీరు ఛందస్సదా మామూలుగా ఉంటాయి? మీకు ఒక చిన్న సామాన్య భాష, చిన్న మాట, శ్రీశ్రీ గారి స్టైల్. రోడ్డు ఉంది కదా ఇప్పుడు మనకు, రోడ్డు ఎలా మారిపోయినది దానికి చెప్పాలంటే, దీని శీర్షిక కన్నీ రోడ్డు. నది పొంటి మనిషి ఉండేవాడు, వాగు వెంట అతని మనసుండేది, నీటిదార వెనక ఆ మనిషి రాజేసుకునే నిప్పుండేది. కానీ ఇప్పుడు ఆ మనిషి నీటి వెనక లేడు, కన్నీటి వెనక లేడు, మనిషి రోడ్డు వెనక ఉన్నాడు, రోడ్డు పొంటి ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి దాకా నిరంతరాయంగా పరిగెట్టే రోడ్డు వెనక ఎందుకు పరిగెడుతున్నాడో తెలియని మనిషి ఉన్నాడు. ఈ విశాలమైన రోడ్డును చూస్తే రక్తసిక్తమై భయపెట్టే దినపత్రికే గుర్తొస్తుంది నాకు. రోడ్డు మీద డాంబరుని చూస్తే, డాంబర్ అంటే తెలుసు కదా, ఎండిపోయి నల్లగా మారిన మనిషి రక్తమే గుర్తొస్తుంది నాకు. కిక్కిరిసిపోయి నడవలేని ఈ రోడ్డును చూస్తే శవయాత్రే గుర్తొస్తుంది నాకు. శ్వాస కూడా సరిగ్గా తీయలేని ఈ రోడ్డును చూస్తే రక్తదాహంతో ఆయాసపడే బకాసురుడే గుర్తొస్తాడు నాకు. నాకు ఈ రోడ్డు ఎట్లా కనిపిస్తుంది? నాకు ఈ రోడ్డు రాక్షసి చాచిన నాలుకలాగా అనిపిస్తుంది. నాకు ఈ రోడ్డు నల్లకోటు తొడుక్కున్న న్యాయవాదిలా కనిపిస్తుంది. అంటే యాక్సిడెంట్స్ అయిన కేసుల కోసం పరిగెడతారు ఎంబీఓపీస్. నాకు ఈ రోడ్డును ఎవడు కనిపెట్టాడో కానీ
నాకు ఈ రోడ్డు రోజూ పేలుతున్న ల్యాండ్ మైన్ లా కనిపిస్తుంది. ఈ భూప్రపంచంలో దేనికి భయపడని నేను ఈ రోడ్డుకి భయపడతాను. నాకు ఈ రోడ్డు అంటే భయమే కాదు, అయిష్టం కూడా. ఎందుకంటే ఈ రోడ్డు మీద వాన పడినా మట్టి వాసన రాదు. ఇది నడవలేని రోడ్డు, నడవడానికి వీల్లేని రోడ్డు. ఎక్కడైనా రక్తదాహం లేని బండ్లబాట ఉంటే ఎంత బాగుండు. ఇరువైపులా పచ్చగడ్డితో ఇంత కాలిబాట కనిపిస్తే మరింత బాగుండు. ఎందుకంటే నడక నాకు ఇష్టం. ఎక్సలెంట్, చాలా బాగుంది, అద్భుతం. ఇట్లా అట్లాగే మంచి కవి ఉన్నాడు, చాలా మంచి కవి ఉన్నాడు మీరు. సార్, ఇప్పుడు మీరు లా ప్రాక్టీస్ చేశారు, జడ్జిగా చాలా మంది లాయర్స్ చూస్తారు. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే లాయర్స్కి మీరు ఇచ్చే సందేశం కానీ, ఒక గైడ్, ఒక మెసేజ్ కానీ ఉందా? అంటే లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా మంది కొంచెం నిర్లిప్తంగా నిరాశగా ఉంటారు లా వాళ్ళు. నేను నల్లగొడ్డు గురించి ఒక చిన్న ఆర్టికల్ రాశానండి. దాంట్లో ఏమంటానంటే, నా ఆజిర్హే కవిత్వం, నా జింబో కథలు అందుకు తార్కాణం. అంటే ధైర్యానికి తార్కాణం. ఇంత ధైర్యానికి కారణం నా మనసు ఒకటే కాదు, నా నల్లకోటు కూడా. నల్లకోటు ఆత్మవిశ్వాసానికి చిహ్నం, ధైర్యానికి గుర్తు. న్యాయవాది కోటు, న్యాయమూర్తి కోటు ఒకేలా ఉంటాయి, గౌన్లు మాత్రం మారతాయి. పదవి విరమణ తర్వాత మళ్ళీ న్యాయవాదిగా మారిపోయాను. ఉదయం లేవగానే దేవునికే కాదు, నా నల్లకోటికి దండం పెడతాను. రాబోయే ఇది అంటే కవిత్వం అంటే రైటర్, ఒక అడ్వకేట్ అనేవాడు, ఒక జడ్జి అనేవాడికి ఏంటంటే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు తీసుకొస్తారు. అతనేమి మాట్లాడకపోవచ్చు, అతనుకు జరిగినటువంటి అన్యాయాన్ని అతను చెప్పలేకపోవచ్చు. ఆ బాధని నువ్వు వినగలగాలి. న్యాయమూర్తి అనేవాడు తెలుసుకోగలగాలి. అది న్యాయమూర్తి చేయాల్సి, ఎంపతితో ఉండాలి, తెలుసుకోవాలి. మాట్లాడకపోయినా అతను మామూలుగా రొటీన్గా ప్రశ్న అడగకూడదు. ఏది దెబ్బలు కొట్టినారా, గాయాలైనాయా కాదు, ప్రత్యేకంగా నువ్వు చూడాలి. అట్లా ఇది క్రిమినల్ కేసు పరిశీలించాలి. అదే క్రిమినల్ కేసులో, సివిల్ కేసులో అయినట్లయితే మ్యారేజెస్ అనుకోండి, వాళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వాయిదాలు ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే ఫలితం ఉండదు కదా, ఉపయోగం ఉండదు కదా. వాళ్ళకి పరిష్కారం ఇచ్చే రకంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తే, కాబట్టి రెండు కూడా చాలా బాగుంటాయండి. న్యాయవాది ఉంటే చాలా మంచి ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది, విలువ ఉంటుంది. ఆ తర్వాత న్యాయమూర్తి అయితే కొంచెం, అంటే ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు న్యాయమూర్తి కాలేదనుకోండి, అవకాశం దొరకదు కదా. కాబట్టి కొంతమేరకైనా చేయగలుగుతావు కదా. కాబట్టి రెండు కూడా అవసరమే. దీనికి ఇష్టంతో చేయాలి. ఏ ఉద్యోగం, న్యాయమూర్తి కావాలన్నా, న్యాయవాది కావాలన్నా కొంచెం టైం పడుతుంది. న్యాయవాది కావాలంటే, సస్టైన్ కావాలంటే కొంచెం ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి దానికి కొంచెం ఓపికతో ఉండాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేశారు కదా. అవునండి. అది ఎలా జరిగింది? అది స్టేట్ ఏర్పడ్డాక పిలిచారు. కొత్తగా ఏర్పడినప్పుడు అంటే కొంచెం తెలంగాణ పట్ల అభిమానంతో ఉండేవాళ్ళం కాబట్టి, అది కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి నన్ను అడిగిచ్చారు, మీరు వస్తే బాగుంటుందా అని. అంటే తప్పకుండా అన్నాను. వచ్చేసి జాయిన్ అయినాను. కాకపోతే నా షార్ట్ టర్మ్, అది 2.5 years మాత్రమే. ఎందుకంటే ఏజ్ దానికి 62, 62 సంవత్సరాలే. ఏది ముందైతే అది 6 సంవత్సరాలు, 62 సంవత్సరాలు. సరే 2.5 సంవత్సరాలైనా కలిసి వస్తుంది కదా. కొంచెం కొత్త కదా అప్పుడు తెలంగాణ వచ్చి, కొన్ని ఉద్యోగాలైనా న్యాయబద్ధంగా ఇవ్వచ్చు కదా, ఉంటే మనం పనిచేయడానికి అవకాశం ఉంటుంది కదా అని జాయిన్ అయినాను. మేము ఉన్నంతకాలం న్యాయబద్ధంగా చేశాము. ఇంటర్వ్యూలు కూడా చాలా, అంటే మధ్యాహ్నం ఇంటర్వ్యూస్ అయిపోయేది 4:30కి, మళ్ళీ 7:30, 8కి వచ్చేవాళ్ళమి. వచ్చేసి రిజల్ట్ ప్రకటించేవాళ్ళమి. అంతకన్నా గొప్పగా ఇంకేముంటుంది. సాధ్యమైనంత వరకు ఆ రకంగా పారదర్శకతకు ప్రయత్నం చేసి, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళని కూడా అలాంటి మంచి వ్యక్తులను సెలెక్ట్ చేశారు. పరిపాలన నడిపేవాళ్ళు చేశారు. అప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఉండేది. ఇంటర్వ్యూస్లో కూడా చాలా న్యాయబద్ధంగానే జరిగినాయి. అప్పుడు మీకు తృప్తి కలిగించింది? 100%. మళ్ళీ జ్యుడిషియల్ అకాడమీకి అది కూడా తృప్తి కలిగింది. అది మీకు ఎక్కువ ఇష్టం కదా. కొత్త బ్యాచ్ వచ్చింది నేను వచ్చినప్పుడు. కొంతమంది 14 మంది జిల్లా జడ్జీలు వచ్చారు. ఈ 14 మంది జిల్లా జడ్జీలు బహుశా ఒక 30 ఏళ్ళు ఉంటారు. ఇది మేజిస్ట్రేట్స్ ఒక 50 మంది వచ్చారు. వాళ్ళు కూడా 30 ఏళ్ళు ఉంటారు. ఆ 30 ఏళ్ళ వరకు
మనం నిజంగా బాగా చెప్తే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినట్లయితే వాళ్ళు గుర్తుండిపోతాం. తర్వాత నా పీరియడ్లోనే కొత్త చట్టాలు వచ్చాయి. కొత్తగా ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత వచ్చేసింది. ఇవన్నీ కూడా 3 చట్టాల గురించి బహుశా ఒక 2 నెలలు చాలా సీరియస్గా పాఠాలు చెప్పాం. దాని గురించి ఎట్లా మార్పులు జరిగాయి, ఎలా జరిగింది, దానివల్ల ఫలితాలు ఏమేమి మార్పులు వచ్చాయి, ఎప్పుడో 1835లో మెకాలే రాసిన అవన్నీ మార్పుల గురించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము. అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతారు, ఈ మధ్య మొన్న ఎప్పుడో ఆర్మూర్లో ఎక్కడో సాంఘిక బహిష్కరణ జరుగుతుంది, మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది సార్, లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, దాని సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అంత దూరం ఇప్పుడు ట్రావెల్ ఏం చేస్తుంటే ఒకటే రోజు టైం ఇచ్చాడు ఆయన. ఎల్లుండి ఉంది సార్, వస్తారా మీరు అంటే, మరోసారి చూద్దాంలే అన్నారు. అంటే నన్నే పిలవాలి అనే ఆలోచన ఆయనకి ఎందుకు వస్తుంది? మనం అంత ప్రాధాన్యత సృష్టించుకున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆలోచించారు. కాబట్టి ఆ లోకంగా నాకు యాజ్ ఏ న్యాయమూర్తిగా హ్యాపీనెస్ ఉంది, జ్యుడిషియల్ ఆఫీసర్గా, తర్వాత జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఫ్యాకల్టీలో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. సర్వీస్ కమిషన్ మెంబర్గా కూడాను సంతృప్తిగా ఉంది. అన్ని సంతృప్తికరంగా. మీరు ఇంత జీవితం చూశారు కదా, మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు, సాహిత్యాభిమానం, చదువుకున్నారు, లాయరు, డాక్టర్, జడ్జి అయ్యారు, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అయ్యారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయ్యారు, మంచి మంచి బుక్స్ రాశారు, ఆ బుక్స్కి మంచి గుర్తింపు వచ్చింది. జీవితం పట్ల అంటే ఒక 35 ఏళ్ల జీవితాన్ని మీరు ఈదేశారు, ఒడ్డుకొచ్చేసారు ఆల్మోస్ట్, అంతే కదా? ఇంకా ఉండొచ్చు, ఇంకా ఎట్లా ఉంటుందో భవిష్యత్తు. బట్ ఇప్పటి వరకు మీరు ఈ జీవితాన్ని గడిపారు కదా, ఏంటి మీకు జీవితం పట్ల అభిప్రాయం? ఎలా ఉండాలి జీవితం మనిషికి? అంటే ఈ రోజుల్లో చాలా కాన్ఫ్లిక్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డబ్బులు ఇంపార్టెంటా, మంచి రిలేషన్షిప్స్ ఇంపార్టెంటా, మనకు సంతృప్తిపరంగా విలువలతో జీవించడం ఇంపార్టెంటా? ఇప్పుడు ఒకసారి ఏమవుతుంది, కొన్ని ఇళ్లలో నేను చూస్తుంటాను, వీళ్ళు హానెస్టీగా నిబద్ధతతో ఉండి కరెక్ట్గా పని చేసుకొని సిన్సియర్గా సింపుల్గా ఉంటే వాళ్ళ పిల్లలు ఏంటి నాన్న నువ్వేం సంపాదించలేవు, పలానోళ్ళు చూడని సంపాదించారు అనే పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ ఓవరాల్ చూస్తే జీవితానికి ఏది ఇంపార్టెంట్ మీకు? ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఈ మధ్య రీసెర్చ్ చేసి ఒక మనిషికి హ్యాపీనెస్, వాట్ మేక్స్ ఎ మ్యాన్ హ్యాపీనెస్ అని 74 years రీసెర్చ్ చేసి ఏం తెలిసిందంటే గుడ్ రిలేషన్షిప్స్, మంచి మానవ సంబంధాలు. అట్లా మీ అనుభవంలో, మీ ప్రస్థానంలో మీకు ఏది ఇంపార్టెంట్ జీవితంలో, ఏది ఉండాలి మనిషికి అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒక మాట చెప్పాలంటే, మా పిల్లలు ఒకరోజు ఇది పరిస్థితి అయితే మా నాన్నలాగానే ఉండాలి, ఇంక వేరే రకంగా ఎక్కడ కూడా మళ్ళీ డీవియేట్ కాకూడదు, మీరు ఎట్లా ఉన్నారో అట్లాగే ఉండండి అని అన్నారు మా అబ్బాయి. అంతకన్నా ఇంకేం కావాలి, కాబట్టి ఆస్తులు కావాలనో లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదించలేదనో అలాంటి ఏమీ లేదు, సరిపోతాయి మనకు బతకడానికి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు అని అన్నారు. కాబట్టి ఆ రకంగా కూడా ఎక్కువ సంపాదించలేదు అనేటువంటి అభిప్రాయం కూడా లేవు. తర్వాత మనం ఎంపిక చేసుకున్న ఉద్యోగం కూడా సంపాదించే ఉద్యోగం కాదు. సంపాదించాలనుకుంటే ఆ జడ్జి కాకూడదు, సంపాదించుకోవాలనుకుంటే అడ్వకేట్గానే ఉండాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇంకేదో చేసుకోవాలి, అంతే తప్ప మనం ఎంపిక చేస్తున్న ఉద్యోగంతోనే మనకు తెలుస్తుంది మన పరిధి ఏమిటి, మన పరిమితి ఏమిటి అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఆ రకంగానే ఉన్నాను. మానవ విలువలు, మానవ సంబంధాలు, ఇవి రెండు కూడా చాలా మీరు అన్నట్టు చాలా ముఖ్యమైనటువంటి జీవితంలో అంశాలు. కాబట్టి మానవ సంబంధాల గురించి కూడా నేను 2 అక్షరాలు అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది పోయమ్స్ చాలా రాశాను. అది చాలా అంటే టచింగ్గా ఉంటాయి. ఆ అబ్బాయి హాస్టల్లో వేసినప్పుడు కొడుకు ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో బిడ్డను చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, తండ్రి చనిపోయినప్పుడు ఎట్లా ఉంటుంది, అమ్మ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడాను అంటే వ్యక్తులందరూ ఐడెంటిఫై అవుతారు. ఇప్పుడు అది నేను మా అమ్మ గురించి రాసినా కూడా మీరు మీ అమ్మ కనిపిస్తుంది, నేను ఆ ఊరు గురించి రాసినా కూడా మీకు కనిపిస్తుంది, బాల్యం కనిపిస్తుంది, మనం ఆడుకున్నటువంటి ఆటలు కనిపిస్తాయి. కాబట్టి ఐడెంటిఫై అవుతారు. కాబట్టి నా రైటింగ్స్ పట్ల నాకు హ్యాపీనెస్సే ఉంది, నేను జీవించిన జీవితం పట్ల హ్యాపీనెస్సే ఉంది, పిల్లల పట్ల హ్యాపీనెస్సే ఉంది. అన్నీ అంటే కంఫర్టబుల్గానే ఉన్నాను అని అనుకుంటున్నాను. నేను డబ్బులు ఎక్కువ సంపాదించకపోయి ఉండవచ్చు,
అది క్రైటీరియా రిలేటివ్ కదండి. అది అది జీవితానికి ఒక్క లైన్ లో నిర్వచనం ఏం చెప్తారు? సంతృప్తి అంటాను. సంతృప్తి. చాలా బాగుందండి మీ ప్రయాణం, చాలా ఇన్స్పైరింగ్, చాలా సంతోషం. అంటే మీలో 2 కోణాలు, ఒకటి లాయరు, జడ్జి, లీగల్ సైడ్, ఒక సైడ్ ఏమో ఇట్లా సాహితీవేత్త, మంచి సమాజంలో జరుగుతున్నాయి గమనించాయి, వాటిని చక్కగా వివరించి చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయటం. మీలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం. ఇటువంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు సమాజ సంపద. చాలా సంతోషం. ఇంకోసారి మనం మీ సాహిత్యం మీద కూడా ఇంకోసారి మనం పాడ్కాస్ట్ చేద్దాం, మీ బుక్స్ అన్నిటి మీద కూర్చొని. తప్పకుండా. థ్యాంక్ యూ. తర్వాత ఒక విషయం, లా పుస్తకాలు తెలుగులో చాలా రాశారండి. 40 పుస్తకాలు రాసి ఉంటాను తెలుగులో. ప్రభుత్వం చేయాల్సిన పనిని నేను చేశాను. ఇక్కడున్న పుస్తకాలన్నీ అవే. అదేలేండి, చాలా పుస్తకాలు రాశాను. అంటే ఈ మధ్య రాయడం లేదు, దానికి శ్రమ ఎక్కువ ఉంటుంది తెలుగులో. అదే, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, ప్యాషన్. అంటే ఇప్పుడు కన్విక్షన్ ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లిటరేచర్ అయిపోయి ఉంది. అదే మీకు తృప్తినిస్తుంది, మీకు సంతృప్తి. బహుశా అక్కడే అదే ఇస్తుంది. చాలా నేర్చుకున్నామండి, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. వెరీ వెరీ. మీరు సమాజం కోసం మీరు మీ గుండె తప్పించడం, మీ ఆలోచన విధానం, మీరు జీవించిన విధానం నలుగురు తెలుసుకుంటే మంచిది. అది ఇంకో నలుగురికి ఆదర్శం అయితే ఇదే కదండి పరంపర. ఒకళ్ళ జీవితం ఒకరికి ఆదర్శంగా ఉండి అది ఇన్స్పైర్ చేయాలి. ఇట్లా మాతో పాడ్కాస్ట్కి వచ్చి మా బర్డ్ టాక్స్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా సంతోషం. కూడా నన్ను కొత్త కోణంలో చూపించడానికి ప్రయత్నం చేశారు. చాలా మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకోసారి మీ సాహిత్యం మీద మనం కూర్చుందాం. తప్పకుండా. నమస్తే. థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.